తెలుగు రాజ్యం ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. మరొకమారు చెమటా శ్రీనివాసరావు గారిని వారి నివాసంలో మనం కలవడం జరిగింది. వారు యుఎస్ నుంచి ఇండియాకు ఇచ్చేసి పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఒక అసలు వెలకట్టలేనటువంటి కోహినూర్ వజ్రం లాంటి ఇంటర్వ్యూ మనకు ఈ మధ్య ఇచ్చారు. ఎన్నెన్నో జ్ఞాపకాలని కలబోసుకున్నారు. చెమటా శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. ప్రప్రథమంగా తెలుగు రాజ్యం యాజమాన్యానికి, అలానే తెలుగు రాజ్యం వీక్షకులందరికీ శ్రీనివాస్ చెమట నమస్సుమాంజలి. శ్రీనివాస్ గారు, 21 నియోజకవర్గాలకి జనసేన పోటీ చేసినటువంటి అభ్యర్థులకి మీరు అసలు ఆప్తా వాళ్ళు వెహికల్స్ తీసుకురావడం కానివ్వండి, ఆ తర్వాత అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్లో దాదాపుగా చాలామంది భారతదేశానికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో జనసేన తరఫున వాళ్ళు ప్రచారం చేయటం కానివ్వండి, పర్యటించడం కానివ్వండి, వాళ్ళు అసలు అక్కడ ఉన్నటువంటి శ్రేణులకు జవసత్వాలు అందించడం కానివ్వండి ఇత్యాది సంఘటనలతో ఒక్కసారిగా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ యొక్క అసలు ఆ వాణి చాలా బలంగా వినిపించింది. ఆ బలమైన గొంతుకగా నినదించారు ఆప్తా వాళ్ళు. అయితే ఆప్తాకి రావాల్సినటువంటి గుర్తింపు రాలేదు అని నా మటుకు నాకు నా వ్యక్తిగత అభిప్రాయం. అట్లాగే ఆప్తా అసలు ఆ ఆవిర్భావం ఏదైతే ఉందో ఆవిర్భావానికి మూలకారకులైనటువంటి వారిలో మీరు కూడా ప్రప్రథములు, సందేహం లేదు. ఒకసారి ముందుగా ఆప్తా ఆవిర్భావం గురించి మనం మాట్లాడుకుని ఆ తర్వాత మిగతా విషయాలకు వెళ్దాం. ఆప్తా ఆత్మగౌరవపు నినాదం మీద ఏర్పడినటువంటి సంస్థ. అంటే నేను గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చాను. ప్రకాశం జిల్లా పర్చూరు దగ్గర పక్కన నూతలపాడు గ్రామం, స్వగ్రామం. ఆల్రెడీ చెప్పాను మీకు ఆ విషయం. మనకి ఒక విషయం ఒకటి గమనించాలండి. ముఖ్యంగా పల్లెటూళ్ళ నుంచి, ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం జిల్లా ఏరియాల్లో ప్రభలు కడతారు. మిగతా చోట్ల కూడా అన్ని చోట్ల కడతారు. గుంటూరు జిల్లా బాగా ఎక్కువ మా ప్రాంతంలో, ప్రకాశం వరకు. వాటిల్లో ఎక్కువగా ఏ కమ్యూనిటీస్ కడతారు? ఉండటానికి మనకి ఆల్మోస్ట్ 200 క్యాస్ట్స్ ఉన్నాయి, అవునా, మన సమాజంలో అన్నీ. కానీ ఈ ప్రభలు అనేది ఏంటంటే ఒక రకమైన వాళ్ళ ఆత్మగౌరవానికి, వాళ్ళ శక్తి ప్రతాపాలు, వాట్ ఎవర్ వాళ్ళ ఆధిపత్యం చూయించుకోవటానికో, లేకపోతే వాళ్ళ ఈగో చల్లార్చుకోవటానికో, ఒక ప్రైడ్ చూయించడానికి కడతారు. ఒకప్పుడు 100 సంవత్సరాల క్రితం ఏ బేసిస్ మీద కట్టేవాళ్ళో తెలియదు, కానీ క్రమేణా నాకు తెలిసి ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి జరుగుతుంది ఏంటంటే క్యాస్ట్ పరంగా కడుతున్నారు. ఏ క్యాస్ట్లు కడతారు సాధారణంగా? మీరు గెస్ట్ చేయండి. తెలిసినవే 3 ప్రధాన కులాలు, అక్కడక్కడ యాదవులు కూడా కడుతున్నారు. ఈ 4 ప్రధాన కులాలు తప్పించి మిగతా వాళ్ళందరూ వస్తారు, చూస్తారు, చోద్యం చూస్తారు. వాళ్ళు ఏ రోజు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళంతటి వాళ్ళు మిగతా కులాల్లో ఒక ప్రభ కట్టిన సందర్భం అయితే నేను ఎప్పుడు చూడలేదు. సో ఇదే భావజాలాన్ని, ఇదే ప్రైడ్ని వాళ్ళు ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే దాన్ని తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు అర్థమైందా అమెరికాలో కుల సంఘాలు ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే? దానికి మన రూట్స్, మన జెనెటికల్ మూలాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉండి ఇదే భావజాలాన్ని వాళ్ళు పట్టుకెళ్తున్నారు అన్ని చోట్లకి. ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఆంటర్ప్రెన్యూర్ లెవెల్లో ఇంకా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 4 క్యాస్ట్లు కాకుండా ఇంకా వైశ్యాసు, క్షత్రియాసు, పద్మశాలీసు, బీసీల్లో బాగా వాళ్ళు చాలా యాక్టివ్. రాజకీయ చైతన్యం అంటే వాళ్ళకి విద్యా చైతన్యం బాగా చాలా ఎక్కువ ఉంది. సో వాళ్ళు ఇప్పుడు ఒక ప్రధానంగా ఒక 7-8 కులాలు బాగా అమెరికాలో ఆంటర్ప్రెన్యూర్స్ లెవెల్లో మీట్స్ పెట్టుకోవటం, పరస్పరం లబ్ధి పొందటం, అన్ని అవకాశాలన్నీ వాళ్ళు షేర్ చేసుకోవటం లాంటివి చేస్తున్నారు. చేసి వాటి వల్ల నష్టమేం లేదండి. వాళ్ళ కమ్యూనిటీస్కి వాళ్ళు హెల్ప్ చేసుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే దానివల్ల కొంతవరకు కొలాటరల్ డ్యామేజ్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? అది ఇండియాలో జరగచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులో ఉన్నాయి, ఒక క్యాస్ట్ వాడు రెండో క్యాస్ట్, మా క్యాస్ట్ వాడినే కావాలన్నప్పుడు సహజంగా నీకు మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు దానివల్ల నష్టపోతారు. మీకు పత్రికా రంగంలో అది అనుభవం బాగా స్వానుభవం విపరీతంగా ఉంటుంది చాలా. ఆ ఉద్దేశాలు, అలా అభిప్రాయాల నుంచి ఏంటంటే జనరల్గా 90% హేట్రెడ్ ఫీలింగ్ అయితే ఉంది. ఏది వ్యతిరేకం, కుల ప్రాతిపదిక మీద ఏర్పడినటువంటి సంస్థల మీద కానివ్వండి, అది జనాల్లో బాగా ఉంది. కానీ నేను అందరిని ఏంటంటే వేరే రకంగా చూడండి అని అభ్యర్థిస్తాను, వేరే కోణం నుంచి. ఇప్పుడు జనరల్గా ఏమంటారు జనాలు, 3 తెలుగు వాళ్ళు ఉంటే 4 తెలుగు అసోసియేషన్లు ఉంటాయి అమెరికాలో కానీ ఎక్కడైనా అని వెటకారంగా అంటూ ఉంటారు. కానీ ఈ వెటకారంగా మాట్లాడేవాళ్ళు ఏ రోజన్నా ఒక్క పైసా ఇవ్వరు, $1 డొనేట్ చేయరు. వాళ్ళ లైఫ్లో ఐఎమ్ 100% షూర్
వాళ్ళు ఏ రకంగానూ వాళ్ళ ఫ్యామిలీకి తప్పితే సమాజానికి దే నెవర్ ఎవర్ కంట్రిబ్యూట్ ఎనీథింగ్. ఈవెన్ వెళ్ళి ఏమన్నా సభలకు వెళ్ళినా సరే వంకలు పెడుతూ కూర్చుంటారు తప్పితే అది వాళ్ళ నైజం. వాళ్ళు ఊరికి అలా వంకలు పెడుతూ ఉంటారు. ఒక సంస్థ నడపాలి అంటే దాని వెనక అది క్యాస్ట్ బేస్డ్ కానివ్వండి, కల్చరల్ బేస్డ్ కానివ్వండి, ఎంత ఎంత శ్రమదానం చేయాలి, ఎంత సాక్రిఫైస్ ఉండాలి. ఫ్యామిలీ పిల్లల్ని వదిలేసి పిల్లల బర్త్డేలను కూడా ఆ రోజును కూడా వీళ్ళు పనిచేయాల్సిన సందర్భాలు కోకొల్లలు. ఇప్పుడు కన్వెన్షన్ జరుగుతుందంటే జనరల్గా ఏమనుకుంటారు, ఒక 2 మిలియన్ 3 మిలియన్ ఇలా నిష్ప్రయోజనంగా అని ఖర్చు పెడుతున్నారు అంటారు. కానీ ఒక 6 months పాటు వాళ్ళ జాబుల్ని వాటన్నిటిని పణంగా పెట్టి వాళ్ళు 24 గంటలు, కొంతమంది అయితే 18 గంటలు 20 గంటలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా చేయకపోతే అమెరికాలో ఏంటంటే వర్క్ ఫోర్సు ప్రతి ఒక్కరు, నేను కూడా ఈ కోడ్ తీసేసి ఈ అన్ని బ్యానర్స్ కట్టాలి, లేకపోతే పని కాదు అక్కడ. ఇక్కడలా కాదు కదా, ఇక్కడలాగా మనకి లేబర్ లేదు కదా. సో అలా ఎన్నో త్యాగాలు ఉంటాయి వీళ్ళ వెనక, ఈ సంస్థల వెనక, వాళ్ళు చేసే ఈ కన్వెన్షన్స్ వెనక. సో ముందు దాన్ని జనం అందరూ ఏంటంటే సహృదయంతో అర్థం చేసుకొని అప్రిషియేట్ చేయాలి. మీరు అనొచ్చు ఎందుకు చేస్తున్నారు ఇదంతా, ఎందుకంటే దీని అంతిమ లక్ష్యం ఏంటి? అంతిమ లక్ష్యం అది మంచి క్వశ్చన్. ఫైనల్గా ఏంటండి, ఇప్పుడు కొంతమంది ప్రభలు కడుతున్నారు, పెళ్ళిళ్ళు చేస్తున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఉపయోగం ఏముందంటే వాళ్ళు ఏమంటారు, ఎలా జస్టిఫై చేసుకుంటారు, జీవితంలో ఒకసారి వచ్చేది సంపాదిస్తున్నారు, చేసుకుంటున్నారు. కొంతమంది 100 కోట్లు సంపాదిస్తారు, ఎక్కడ పోయేటప్పుడు ఏం చేస్తారు, అంతా పిల్లలకి ఇచ్చిపోయే బదులు కొంత వాళ్ళ హయాంలో కొంత వాళ్ళ పిల్లల ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు దాన ధర్మం అలా చేసుకుంటూ వెళుతున్నారు. సో అలానే ఇక్కడ కూడా కన్వెన్షన్స్లో కూడా, అంటే మీరు చాలామంది దీన్ని ఆన్సర్ చేస్తున్నాను. అసలు ఈ అమెరికన్ తెలుగు అసోసియేషన్స్ సంఘాల మీద వస్తున్న కొన్ని అపప్రదలు, అపోహలు, వాటిని తొలగించడానికి నా వంతు కృషి చేస్తున్నాను. ఎందుకు ఇవి కుల సంఘాలుగా ఏర్పడుతున్నాయి అని అడిగారు ఇందాక. ఎందుకంటే ఆ యాక్టివ్గా ఎక్కడైతే మనం మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో వాటిని మనం తీసుకెళ్తున్నాం. మీరు ఆవిర్భావం అడిగారు కదా. సో మనం ఫస్ట్ తానా ఏర్పడింది, అందరికీ తెలిసిందే. తానా నుంచి ఆటా వచ్చింది, ఆటా నుంచి ఇంకా అప్పటికి ఇంకా తానా నుంచి నాట్స్ రాలేదు. మేము 2006 నేను mid-90s అమెరికా వెళ్ళినప్పటి నుంచి మనకి వివక్ష ఎక్కడైనా ఉంటుంది. సహజంగా ఏంటంటే రెండు కులాల ఆధిపత్యం అన్ని చోట్ల మనం దాన్ని చూస్తూనే ఉన్నాం మన కాలేజ్ డేస్ నుంచి. ముఖ్యంగా ఒక కులం ఆధిపత్యం మన ఆంధ్రాలో. దాన్ని మనం నాలాంటి వాళ్ళు ఏంటంటే ఆత్మాభిమానం కాని వాళ్ళు తట్టుకోలేరు. వై హమ్ కిసీసే కమ్ నహి అన్న ఏ రకంగా మనం తక్కువ ఎవరికన్నా వై కాంట్ వీ స్టార్ట్ అవర్ ఓన్ ఆర్గనైజేషన్? వాళ్ళని వీళ్ళు దేవరించాల్సిన అవసరం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, 2018లో ఆప్తా కన్వెన్షన్లో 100వ జయంతి ఉత్సవాలు ఎస్వి రంగారావు గారికి చేశాం. అది ఫస్ట్ టైం, అది నేనే పూనుకొని చేశాను. అది అయితే అదే వెళ్ళి తానా వాళ్ళని అడిగి, మీరు ఎన్టీఆర్ చేస్తున్నారు, మీరు ఎస్వి రంగారావు కూడా చేయండి అంటే వాళ్ళు చేస్తారా? వాళ్ళ దగ్గర పెద్ద లిస్ట్ ఉంటుంది. అడగటం కూడా సబబు కాదు. నువ్వెందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవరించాలి? వై కాంట్ యూ డూ ఇట్ బై యువర్ సెల్ఫ్? ఇప్పుడు చాలామంది అదే అనేది. చాలామంది మీరు ఫలాని కుల సంఘం వాళ్ళు చేసుకుంటున్నారంటే లెట్ దెమ్ డూ. వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారు, ఖర్చు పెడుతున్నారు, వాళ్ళ అభిమానాన్ని వాళ్ళు చాటుకుంటున్నారు. హూ ఆర్ యూ టు ఫోర్స్ దెమ్ టు డూ? ఇప్పుడు శ్రీది పెట్టండి చెయ్యండి అంటే వాళ్ళు ఎందుకు చేస్తారు? అది బ్రాహ్మణులు వీళ్ళు పూనుకొని వాళ్ళంతటి వాళ్ళు చేయాలి. ఇప్పుడు మండలి బుద్ధప్రసాద్ గారు ఒకటి చాలా వాస్తవాన్ని ఆయన సరదాగా జోక్గా చెప్పారు. ఈ రోజున మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెట్టాలి ఒక కోడల్లో అంటే వైశ్యాస్ వచ్చి పూనుకుంటే కానీ ఆ పని కావట్లేదు. అది ఇక నా చేదు అయిన వాస్తవం. అంటే అలా సొసైటీ మొత్తం పోలరైజ్ అయిపోయింది. అవునా, వర్గస్పృహ పెరిగిపోయింది బాగా. అది అన్నిట్లో పెరిగిపోయింది. అలా అని మళ్ళీ భిన్నత్వంలో ఏకత్వం, మళ్ళీ మన ప్రజాస్వామ్యం ఇండియా అంతా బాగానే మామూలు సజావుగా వెళ్ళిపోతుంది. ఎక్కడ ఒక్కసారి కొలాప్స్ అయిపోవట్లేదు కదా. సో ఒక రకంగా మనకు ఆ పరిణామంలో ఇదొక మార్పు. ఇప్పుడు క్యాస్ట్ బేస్డ్ ఈ పోలరైజేషన్ అనేది మనం ఇంతమంది మామూలు సంఖ్యాపరంగా ద లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ఆంధ్ర. సో ఇక్కడ మనం సెకండ్ సిటిజన్స్గా వీళ్ళ దగ్గరికి వెళ్ళటం ఏంటి? మనం
ఇప్పుడు ఇప్పుడు తానా చూస్తున్నానండి, నేను బిగినింగ్లో చూసామండి. ఆ గెస్ట్ లిస్ట్ చూస్తే డెఫినెట్గా ఏంటంటే అది నేను తప్పు పట్టిన వాళ్ళని ఎవరైనా సరే. ఇప్పుడు నాకు గెస్ట్ లిస్ట్ ఇచ్చినా నేనేం చేస్తాను, మా బంధువుల్ని మా మిత్రుల్ని వాళ్ళనే పిలుచుకుంటాను కదా. నాకు ఎవరైతే ఇప్పుడు నేను ఎన్టీఆర్ శత జయంతి చేశాను రవీంద్ర భారతిలో, రవీంద్ర భారతిలో చేశారు. కానీ గెస్టులందరినీ ఎవరు పిలిచాను, నాకు మీకు ఆత్మీయులు ఆత్మీయులు నాకు ఆప్తులు అనే వాళ్ళని, నాకు ఎవరైతే నేను ముఖ్యులు అనుకుంటానో వాళ్ళని పిలిచి చేశాను. అది యూ కాంట్ బ్లేమ్ ఎనీబడి. ఇప్పుడు తానా వాళ్ళు వాళ్ళ లిస్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఎందుకంటే డబ్బులు రైజ్ చేస్తుంది వాళ్ళు, ఖర్చు పెడుతుంది వాళ్ళు. సో యూ హ్యావ్ నో రైట్ టు క్వశ్చన్ దెమ్. నువ్వు వాళ్ళని ఎందుకు పిలవలేదు, వీళ్ళని ఎందుకు పిలవలేదంటే అది అలాంటి ఆత్మగౌరవపు ఒక రకమైన అలాంటి భావావేశంలో పుట్టినటువంటి సంస్థ ఆప్తా, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్. మెయిన్ శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ముందు దాని బీజాలు, అలానే వర్జీనియా, వాషింగ్టన్ డీసీ అంటాము, వర్జీనియా స్టేట్, ఈ 2 రాష్ట్రాల నుంచి ముందు స్టార్ట్ అవటం జరిగింది. ముందుగా సమ్మిట్ ప్రసాద్ గారని ఆయన ఇక్కడ హైదరాబాద్లో దాదాపు 10 మంది ఉంటారు. యాక్చువల్గా మా మామగారి ఇంటి పేరు కూడా మా మామగారి పేరు కూడా సమ్మిట్ ప్రసాద్ గారే. వాళ్ళు కూడా వాళ్ళు శ్రీకృష్ణదేవరాయల వంశీయులు అని చెప్తారు. అయితే ముక్కొల్లు కదా, ముక్కొల్లు గ్రామం కృష్ణా జిల్లాలో, అక్కడి నుంచి వచ్చారు వీళ్ళు, పెనుగొండ, చంద్రగిరి. ఈయన ప్రసాద్ సమ్మిట్ గారు పివి నరసింహరావు గారి మినిస్ట్రీలో ఆయన అక్కడ చేశారు, స్టాఫ్లో చేసి ఆయనకి స్పీచ్లు కూడా రాశారు. సో అలాంటి లబ్ధ ప్రతిష్ఠుడు ఆయన. చాలా గవర్నమెంట్ జాబ్స్ చేశారు, అద్భుతంగా తెలుగు ఇంగ్లీష్ భాషల మీద మంచి పట్టు ఉంది. ఆయన ఇప్పుడు దాదాపు 76-77 సంవత్సరాలు. అయినా యంగ్ బాయ్ లాగా ఉంటారు. ఇప్పటికీ ఆయన ఎక్కడైనా సరే ప్రతి మీటింగ్ అంటే ఇప్పటికీ ఆయన కుర్రాళ్ళలాగా పరిగెత్తారు. సో ఆయన వాళ్ళ అమ్మాయి దగ్గరికి ఆయన ఏంటంటే విజిటర్గా వచ్చారు. అక్కడికి వచ్చి హీ సెటిల్ డౌన్ వాళ్ళ అమ్మాయి వాళ్ళకి హెల్ప్ చేయడానికి. ఆయన మంచి ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేటర్. వాళ్ళ అమ్మాయి వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీ పెడితే దానికి హెల్ప్ చేయడానికి వచ్చి అక్కడ ఆయన గ్రీన్ కార్డ్ తీసుకొని, సిటిజన్షిప్ అని తీసుకొని, అక్కడే కాన్సస్ తెలుగు అసోసియేషన్ అని, కాన్సస్ అనే రాష్ట్రం నడిబొడ్డులో ఉంటుంది అమెరికాకి, సెయింట్ లూయిస్ అవన్నీ అక్కడే ఉన్నాయి. అక్కడ కాన్సస్ రాష్ట్రంలో ఆయన తెలుగు అసోసియేషన్కి ఒక 5 years ప్రెసిడెంట్గా చేశారు. చేసినప్పుడు ఆయనకి మంచి విశేష అనుభవం ఉంది. ఒక ఆర్గనైజేషన్ని ఎలా నడపాలి అంటే మెయిన్ బైలాస్, విధి విధానాలు అంటాం మనం, ఒక సంస్థను ఎలా నడపాలి, ఇవన్నీ ఆయన బాగా దాంట్లో ఆయన సిద్ధహస్తుడు. సో ఆ ఫస్ట్లో ఆయన నేతృత్వంలో, ఆయన సారథ్యంలో మేము ఆయన ఫాదర్ ఆఫ్ ఆప్తాగా ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాము ప్రసాద్ సమ్మిట్ గారు. తర్వాత నేను వెస్ట్ కోస్ట్ నుంచి, అంటే శాన్ ఫ్రాన్సిస్కో ఏరియా నుంచి, అలానే ఈస్ట్ కోస్ట్ నుంచి శ్రీనివాస్ చందు అని ముఖ్యంగా మేము 3 ముఖ్య పాత్రలు పోషించాము. అట్ ద సేమ్ టైం ఫౌండర్స్గా మేము పిలువబడుతున్నప్పటికి కూడా ఇంకా చాలామంది డే 1 నుంచి అందరు ఫౌండింగ్ మెంబర్స్ బోర్డు మంది ఉన్నారు. ముఖ్యంగా మా బే ఏరియా నుంచి సత్యవట్టి గారు, భాస్కర్ బండికల్లు, ప్రతిపాటి బ్రదర్స్, వీరబాబు రెడ్డియ్య, అలానే ఈ ఎల్ఏ నుంచి ఈశ్వర్ అరిగే, ఇంకా ఇక్కడి నుంచి శరత్ బండారు, ఇలా చాలామంది అక్కడ మాకు లోకల్గా వీరాస్వామి దాది, ఇలా చాలామంది బే ఏరియా నుంచి, అంటే కాలిఫోర్నియా నుంచి, అలానే అటు ఈస్ట్ కోస్ట్ నుంచి వర్జీనియా నుంచి శ్రీనివాస్ చందు, మధు దాసరి, ఇంకా తర్వాత విజయ్ గుడ్సేవ, వెంకట్ చలమల శెట్టి, వీళ్ళందరూ జాయిన్ అయ్యారు తర్వాత గ్రాడ్యుయేట్లు. కానీ ముందు కోర్ మెంబర్స్ వీళ్ళు అనమాట. అలానే డెట్రాయిట్ నుంచి మధు ఉల్లి వైస్ ప్రెసిడెంట్గా చేశాడు. సో ఇలా టెక్సాస్ అప్పుడు ఫస్ట్ విడతలో టెక్సాస్, న్యూజెర్సీ నుంచి అసలు మెంబర్స్ ఎవరు లేరు, దాదాపు మృగ్యం అక్కడి నుంచి. సో చాలా మంది మృగం అనుకుంటారేమో, మృగ్యం అంటే లేరు, కనిపించలేదు. మనకి తెలుగు భాష నాకు 6వ ప్రాణం. అప్పుడప్పుడు మనకు తెలుగు పదాలు పలక్కపోతే, తెలుగు గాలి పీల్చకపోతే, తెలుగు భోజనం తినకపోతే అని అలా ముందు స్టార్ట్ చేసామండి. ఎప్పుడైనా సరే ఒక ఆర్గనైజేషన్ని ఇట్స్ ఆల్వేస్ ఎ డిఫికల్ట్ టాస్క్ టు కీప్ అన్ ఆర్గనైజేషన్ యునైటెడ్ రాదర్ దెన్ ఫ్లోటింగ్ ఇట్. ఇప్పుడు మనం ఏర్పరచడం ఎంతసేపు, 2 రోజులు అయిపోతుంది పేపర్ వర్క్ అంతా. ఆ రోజున పేపర్ వర్క్ ప్రసాద్ సమ్మిట్ గారు నేను ఇద్దరం కూర్చొని లిటరల్లీ నా సోషల్ సెక్యూరిటీ నెంబర్స్, ఇక్కడ ఆధార్ కార్డు లాంటివి ఉంటాయి కదా, అలాంటి ఆ నంబర్స్ మీద, నా పేపాల్ అకౌంట్స్ మీద మొత్తం అలా స్టార్ట్ చేసాం ఆర్గనైజేషన్. ప్రసాద్ సమ్మిట్ గారు, నేను, శ్రీనివాస్ చందు,
ఇంకా భాస్కర్ బండికల్లు, సత్యవతి గారు, వీళ్ళందరూ. ఆప్తా ఆవిర్భావం అదే ఆవిర్భావం అలా జరిగింది. ఆ తర్వాత నామకరణం కూడా ఆ క్రెడిట్ నేనే తీసుకుంటాను. ఎందుకంటే అంటే అప్పుడు అందరం తలో పేరు సజెస్ట్ చేస్తున్నాం. నేనేంటంటే ఆప్త, ఆప్తుడు, ఆప్తురాలు ఇలా కొద్దిగా మామూలుగా ఈజీగా ఉంటాయి మనకి పదాలు అనే ఒక దూరదృష్టితో ఆప్తాన్ని పెట్టడం జరిగింది, సజెస్ట్ చేయటం, అది అందరూ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అలా ఆప్తా 2008లో నామకరణం చేసి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చాం. అప్పటికి ఇంకా నాటా ఇవన్నీ నాటా కూడా మేము కన్సిడర్ చేసాం, నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ అని. సారీ నాటా అదే ప్రేమ్సాగర్ రెడ్డి గారు వాళ్ళ తర్వాత ఒక 2 years తర్వాత అది ఫ్లోట్ చేశారు, ఆటా నుంచి స్ప్లిట్ అయ్యి. సో బాలా అరిస్టాల్ చాలా దాటుకుంటూ వచ్చాం శైశవ దశలో, మీకు తెలిసిందే కదా. ముందు ఫస్ట్ శ్రీనివాస్ చందు, నేను, ఇంకా మిగతా అందరం మెంబర్స్ అంతా మాకు తెలిసిన బంధువు మిత్రులందరినీ చేర్చి ఒక 200 దాకా తీసుకొచ్చాం. అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి అంటే చాలామంది ఏంటంటే హెసిటేట్ అవుతున్నారు. ఇప్పుడు ఆర్గనైజేషన్ ఏదైనా సరే, ఇప్పుడు తానా ఆట ఆల్రెడీగా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, ఆల్రెడీ వెరీ వెల్ వెళ్ళిపోయారు, వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్స్. వీటిలో చేరాలి అంటే కమ్యూనిటీ బేస్డ్. ఇప్పుడు మాంసం తింటున్నాము కదా అని బొంకిల మెడలో వేసుకొని అక్కర్లేదు, ఎక్కడ క్యాస్ట్ పేరు ఏం పెట్టుకోకుండా కమ్యూనిటీ బేస్డ్గానే. మా గోల్ ఏంటంటే కమ్యూనిటీకి ఏదన్నా వీ హ్యావ్ టు గివ్ బ్యాక్. ఇది అన్ని కమ్యూనిటీస్, మెయిన్ ప్రిడామినెంట్ కమ్యూనిటీస్లో ఎప్పటి నుంచో హాస్టల్స్ ఎప్పటి నుంచి లేవు, 20th century బిగినింగ్ నుంచే కమ్మ హాస్టల్, రెడ్డి హాస్టల్, వైశ్య హాస్టల్ ఇవన్నీ ఉన్నాయి కదా, అందరికి ఉన్నాయి హాస్టల్స్, అందరికి ఉన్నాయి. సో వాళ్ళ కమ్యూనిటీస్కి అంతర్లీనంగా ఇంప్లిసిట్గా మామూలు చాప కింద నీరులా వాళ్ళు సహాయం చేసుకుంటూనే ఉండారు. ఏది ఈ రాజకీయ చైతన్యం ఉన్నటువంటి కమ్యూనిటీస్ అన్నీ వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు హెల్ప్ చేసుకుంటూనే ఉన్నారు ప్రతి రంగంలో. సో మనకి ఎక్కువ మధ్యతరగతి, ఎక్కువ కాపు కమ్యూనిటీలో, అవునా, దానికి మనం బ్యాక్ హోమ్ మనం సర్వ్ చేయాలి. అప్పుడు మేము ఆలోచించాం బిగినింగ్లో, మనం ఎలా ఇప్పుడు తానా ఆటల్లాగా 2 సంవత్సరాలకు ఒకసారి ఈ కన్వెన్షన్స్ చేద్దామా, లేకపోతే మనం వేరే రకంగా వెళ్ళి మనం కమ్యూనిటీకి ఉపయోగపడదామా. ఇప్పుడు చాలామంది మీ అందరికీ తెలుసు, ఇప్పుడు 3-4 millions అలా బూడిదలో పోసిన పన్నీర్ లాగా 2.5 days ఈవెంట్కి మొన్న మీరు సెప్టెంబర్ 1, 2, 3 ఇప్పుడు ఆప్తాలోనే మొన్న 2.5 million అంటే 20 కోట్ల రూపాయలు ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ అంతా వృధా అని చాలా మంది అంటారు. అది కరెక్టే, అంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అంటే నా ప్రశ్న ఏంటంటే శ్రీనివాస్ గారు, మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చరిత్రకారులు, కొంతమంది గ్రంథకర్తలు, రచయితలు, పరిశోధన చేస్తున్నటువంటి వారు మీ సామాజిక వర్గంలో వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళు మాత్రమే మిగిలారు. ఈవేళ డబల్ డిజిట్లో కూడా లేరు. వాళ్ళు పరిశోధించినటువంటి ఆ చారిత్రక అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆ చారిత్రక విశేషాలు ఏవైతే ఉన్నాయో, వాటిని గ్రంథస్థం చేసేటటువంటి ఒక బాధ్యత ఆప్త తీసుకుని ఉంటే సమంజసంగా ఉండేదని నాకు అనిపించింది. ఎప్పుడు అనిపించిందంటే ఈ 3 రోజుల ఈవెంట్కి ఎంత ఖర్చు అయిందని తెలిసిన తర్వాత. ఆటపాటలతో, విందు వినోదాలతో హోరెత్తింది. గుమ్మడి గోపాలకృష్ణ గారు, సమ్మెట గాంధీ గారు లాంటి రంగస్థల కళాకారులకి చాలా అద్భుతంగా వాళ్ళకి సత్కారాలు చేశారు, అవి మర్చిపోలేము. అశ్వరంగారావు గారు సత్యజయంతి అంత క్రితం మీరు చేసిన దగ్గర నుంచి ఒక సంప్రదాయాన్ని మీరు మొదలుపెట్టారని అర్థమైంది. ఎందుకంటే అసలు తెలుగు రాష్ట్రాలలో మరీ ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమ కూడా అశ్వరంగారావు గారికి నివాళి అర్పించాలి. అశ్వరంగారావు గారి విగ్రహాన్ని ఫిలింనగర్లో ప్రతిష్ఠించడానికి ఒక స్కల్ప్చర్, డివైన్ స్కల్ప్చర్, ఆవిడ డాక్టర్ దేవికారాయణ వడయార్ గారు తాడేపల్లిగూడెంలో ఉంటారు. ఆవిడకి కొంతమంది ఎస్వి రంగారావు గారు అభిమానులు అనుకోండి, సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి అభిమానులు, వారికి ఆ బాధ్యత అప్పచెప్తే వారు ఎస్వి రంగారావు గారి విగ్రహాన్ని పూర్తి చేశారు. చేసిన తర్వాత అసలు అక్కడ ఫిలింనగర్లో ఎస్వి రంగారావు గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి వీలు లేనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి. అట్లాంటిది హార్డ్ రియాలిటీస్ కదండి, నిజంగా మాట్లాడుకోవాలి. అదే నేను ఈ పలాయనవాదం నుంచి బయటపడాలంటాను. ఇప్పుడు నీకు తెలుసు, few communities are trying to suppress, then you have to fight back. నువ్వు ఎంతకాలం పలాయనం, చాలా ఈజీ, పలాయనం మునకే సుఖం అనుకొని పారిపోవటం ఈజీ, బట్ ఐఎమ్ నాట్ వన్ ఆఫ్ దెమ్, ఐ విల్ ఫైట్ బ్యాక్. ఆ విగ్రహం అక్కడే ఉంది. ఎన్ని సంవత్సరాలుగా ఉందని అడగాలి. నా గురించి కాదు, దాదాపు 10 సంవత్సరాలుగా ఆ విగ్రహం అక్కడే ఉంది. తాడేపల్లిగూడెంలో దేవికారాణి వడయార్ గారి స్టూడియో ఏదైతే ఉందో, ఆవిడ శిల్పాలు తయారు చేసేటటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ స్టూడియో, అక్కడే 7 అడుగుల విగ్రహం అలాగే ఉంది.
దానికి అసలు ఇక్కడ మోక్షం లేదు, ఫిలిం నగర్లోకి తీసుకురావడానికి మోక్షం ఇంకా లేదు, అక్కడ ఇప్పుడు ఇంకా ఇప్పటికి అక్కడే ఉంది. డెఫినెట్గా దానికి ఒక యూనో ముగింపు ఇద్దామండి, తప్పకుండా తప్పనిసరిగా. ఆల్రెడీగా మేము ఆప్తా తరఫున ముందు మనం మళ్ళీ వెనక్కి వెళ్దాము ఒకసారి. ఈ బిగినింగ్లో చాలా కష్ట నష్టాలన్నీ వచ్చి, ఎందుకంటే మెయిన్ అందరం ఒకే ఏజ్ వాళ్ళం అండి స్టార్ట్ అయింది. సో కొంతమంది ఎక్కువ కష్టపడ్డాం, కొంతమంది తక్కువ కష్టపడ్డారు. మొత్తం ఎవరు ఎలా కష్టపడ్డా మొత్తాన్ని ఇప్పుడు ఈ రోజున 10,000 కుటుంబాలు కనెక్ట్ అయ్యాము దాకా. ఇప్పుడు 200 కుటుంబాల నుంచి 10,000 కుటుంబాలు. సాధారణంగా ఏంటంటే మిగతా ఆర్గనైజేషన్స్లో మెంబర్షిప్ని ఫ్యామిలీలో ఇద్దరు అలా మేము 20,000 మెంబర్స్ అంటారు, అంటే 10,000 ఫ్యామిలీస్ 20,000 మెంబర్స్ అని అలా వేసుకుంటే అది 20,000 మెంబర్స్. సెకండ్ లార్జెస్ట్, తానా తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఈజ్ ఆప్తా. నాట్ ఈవెన్ ఆప్తా, అది ఆట నాటక, వాటికన్నా ఇంకా బిగ్గెస్ట్ సెకండ్ లార్జెస్ట్ ఈజ్ ఆప్తా. ఇంకా స్కై ఈజ్ ద లిమిట్, ఇంకా మేము 100K దాకా కూడా వెళ్ళే ఆలోచనలు ఉన్నాయి. ఇందాక మీరు మన ఉదయ్ భాస్కర్ కొట్టే అంకుల్ ఇందాక చెప్పారు వాహనాలు తీసుకొచ్చారు లాస్ట్ టర్మ్ ప్రెసిడెంట్. ఆయన నినాదం 10,000 మెంబర్షిప్ చేసి కానీ నేను దిగనని ఆయన పట్టుబట్టారు. అలానే ఆల్మోస్ట్ ఆయన సాధించి దిగారు. సో తర్వాత ఈ ఆర్గనైజేషన్ అందరికీ ఈ రకం ముందేంటంటే మేము ఈ ప్రచార ఆర్భాటాలకు దూరంగా, కన్వెన్షన్స్ కాకుండా కేవలం మన కమ్యూనిటీకి హౌ కెన్ వీ కంట్రిబ్యూట్ బ్యాక్ అన్న నినాదం మీద మేము ముందు దీన్ని నడుపుకుంటూ వచ్చాం. అందువల్ల ఏంటంటే మేము 2008లో స్టార్ట్ చేసినా కూడా చాలామందికి తెలియదు ఆర్గనైజేషన్ ఒక ఆప్తా అనే ఒక 2015-16 కానీ విస్ఫోటనం ఎందుకు జరిగింది అంటే అప్పుడు తర్వాత మేమే ఆలస్యంగా గుర్తించాం ఎక్కడ సంథింగ్ ఈజ్ రాంగ్. మనం మరీ ఇలా ప్రపంచానికి దూరంగా అసలు చీకట్లో నడుపుతున్నట్టుంది ఆర్గనైజేషన్ని. కన్వెన్షన్ చేస్తే కానీ ప్రపంచానికి తెలియదు ఆప్తా ఏంటి అనేది. మనం అప్పటికే మేము ₹1 కోటి తగ్గించే స్థితికి వచ్చాం. సంవత్సరానికి ₹1 కోటి స్కాలర్షిప్స్. మీరు కొన్ని ఆర్గనైజేషన్స్ చూస్తూ ఉంటారు, 10 లక్షలు ఇచ్చేసి వాళ్ళు పెద్ద అక్షరాలతో రాయించుకుంటూ ఉంటారు. ఈనాడు ప్రముఖ మామూలుగా ఫలానా NRI సంస్థ 10 లక్షలు ఇచ్చారని. అలాంటిది మేము 3 కోట్లు ఇస్తున్నాం ప్రతి సంవత్సరం పంపిస్తున్నాం. మరి మా పేరు ఎక్కడన్నా వచ్చిందా? నా తదుపరి ప్రశ్న కూడా అదే శ్రీనివాస్ గారు. మొన్న ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు వచ్చాయి. అనూహ్యంగా పవన్ కళ్యాణ్ గారు 21 శాసనసభ నియోజకవర్గాలు, 2 లోక్సభ నియోజకవర్గాలు జనసేన కైవసం చేసుకుంది. అట్లాగే చాలామంది తెలుగుదేశం అభ్యర్థులు గెలవడానికి కూడా ఆప్తా తన వంతు కృషి తాను చేసింది, సందేహమే లేదు. మనం సభా మర్యాద కాదు కాబట్టి మనం వాళ్ళ పేర్లు మనం తెలియజేయటం లేదు. అయితే ఆప్తా భాగస్వామ్యం ఏదైతే ఉందో, మొన్న జనసేన అభ్యర్థులు గెలవటం వెనుక, తెలుగుదేశం అభ్యర్థులు గెలవటం వెనుక, మరియు బీజేపీ అభ్యర్థులు గెలవడం వెనుక ఆప్తా అక్కడి నుంచి వచ్చి వాళ్ళు చేసినటువంటి కృషి సామాన్యమైనటువంటి కృషి చేశారు. అయితే ఎందుకు ఆప్తాకు రావాల్సినటువంటి గుర్తింపు కానీ ఆ క్రెడిట్ ఆప్తాకి దక్కడం లేదు? అది వాళ్ళు అసలు సీతకన్ను వేసినట్టు కనిపిస్తూ ఉంది మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా. అదేనండి మేము ఫస్ట్ నుంచి ఇప్పుడు మేము ఆప్తా ఒక ఆర్గనైజేషన్ పెట్టడానికి కూడా కారణం దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా జనసేన నా వృత్తి IT, ప్రవృత్తి వచ్చేసి నా సాహిత్య సంగీత రంగాలు మీకు తెలిసిందే, ముఖ్యంగా పాటలు. నేను జనసేనకు కావాల్సినంత నేను కంట్రిబ్యూట్ చేయలేదు. అంటే నాకు మెగా చిరంజీవి అంటే విపరీతమైన ప్రాణం. ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి నెంబర్ 2 నాకు. చిరంజీవి సినిమాలు మొత్తం చూశాను, పవన్ కళ్యాణ్ సినిమాలు అన్నీ చూస్తాను. ఐఎమ్ లైక్ హ్యూజ్ మెగా ఫ్యాన్, నో సెకండ్ థాట్స్. మీరు నాకు తెలిసింది ఏంటంటే మీరు గత సంవత్సరం ఆ కన్వెన్షన్ కోసం చిరంజీవి గారిని కూడా మీరు ఇంటికి వెళ్ళి ఆహ్వానించాం. ఆయనకు ఆహ్వానించిన సమయంలో కూడా మీరు అసలు ఫస్ట్ డిస్కో సాంగ్ మీరే చేశారు, మీకు గుర్తుందా అని ఆయన గుర్తు చేశారు. ఏ పాట? న్యాయం కావాలో అమ్మో నాకు భయం, చిరంజీవి గారు. మీ మగాళ్ళు అంటేనే నాకు భయం, అది ఆ పాట. చిరంజీవి గారు చాలా వాజ్ వెరీ హ్యాపీ. ఆయన మర్చిపోయారు ఆ విషయం. ఫస్ట్ డిస్కో సాంగ్ అదేనండి. అలా చాలాసార్లు ఆయన ఎన్నిసార్లు ఆయన అలా సమర్సార్లు ఫల్టీ కొట్టేవాడు. ఒకప్పుడు అసలు ఒళ్ళు గగురు పొడిచేది ఆ ఫైట్ సీన్స్ కానివ్వండి. ఆ చిన్నప్పుడు సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, యువర్ క్వశ్చన్ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ అండి. ఇది నిజంగా ఇలాంటివి నేను
ఐ వుడెంట్ హెసిటేట్. చాలామంది ఏంటంటే ఎందుకు ఈ వివాదాస్పదంగా మాట్లాడటం అని చాలామంది దూరంగా జరుగుతారు. బట్ ఐఎమ్ నాట్ వన్ ఆఫ్ దెమ్. అది నేను ఓపెన్గా ఐ విల్ ఫేస్ దట్ క్వశ్చన్. ఇప్పుడు జనసేనకి రావాల్సినంత ఖ్యాతి ముందుగా మా ఆప్త సంస్థలో 20 గంటలు పనిచేసిన కార్యకర్తలు కూడా కాదు, వాళ్ళందరూ ఏంటంటే జస్ట్ రెగ్యులర్ ఐటీ ఎంప్లాయీస్ అండి, ఐటీ ఉద్యోగస్తులు. వాళ్ళు పాపం మామూలుగా రెగ్యులర్ పీపులే, వాళ్ళు ఏమి పెద్ద ఆంటర్ప్రిన్యూర్స్ ఇక్కడ హీర్ అండ్ దేర్ ఉన్నారు. మామూలు జనసేన కంప్లీట్గా సహాయం చేసిన వాళ్ళు, ధన సహాయం చేసిన వాళ్ళు. ముఖ్యంగా మేజర్ సోర్స్ ఆఫ్ ఇది ఫండ్స్ ఎక్కడ డొనేట్ చేస్తారు, $30 పర్ మంత్ అని, $100 పర్ మంత్ అని, ₹1,00,000 ఇలా ఇచ్చిన వాళ్ళు బోల్డ్ మంది. అందరూ చిన్న చితగా ఉద్యోగస్తులే అక్కడ ఐటీలో. పెద్ద అందరూ అక్కడ అమెరికా నుంచి ఏదో 100 కోట్లు ఇక్కడ ధన సహాయం ఏమి అక్కడి నుంచి రాలేదు. వచ్చిన కొద్దిగా గొప్ప మాత్రం మొత్తం మన కుర్రాళ్ళు మెయిన్ మంచి అసలు యూత్. జనసేన అభ్యర్థులు పోటీ చేసిన 21 నియోజకవర్గాల్లో చాలా వరకు వెహికల్ హై ఎండ్ మోడల్ వెహికల్ కస్టమైజ్డ్ వెహికల్స్ తీసుకొచ్చారు. 21 కాన్స్టిట్యున్సీస్. అది మన ఉదయ భాస్కర్ అంకుల్ గారు ఇచ్చారు. కాకుండా ఒక్కొక్క అభ్యర్థికి ₹25 లక్షల ఆర్థికంగా కూడా ముందు వాళ్ళందరికీ మా ఆప్తా తరఫున పనిచేసినటువంటి ఆ జనసేన జన సైనికులకి, వీర మహిళలందరికీ నా మనఃపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు. ఎందుకంటే నేను చాలా తక్కువ చేశాను, నేను అది ముందుగానే చెప్తున్నాను. శ్రమంతా మా వాళ్ళది. అక్కడ జనం అసలు విపరీతంగా నా చుట్టూ ఉన్న వాళ్ళే మంది చేశారు. నేను చేద్దామన్నా నాకు మిగతా ప్రయారిటీస్ వల్ల నేనేంటంటే ఈ సుశీల్ గారి కాన్సర్ట్, జానకి గారి కాన్సర్ట్, 100 సాంగ్స్ నేను ఇవి పెట్టుకొని నేను కంప్లీట్గా ఐ వాజ్ ఇమ్మర్స్డ్ ఇన్ అదర్ యాక్టివిటీస్. సో ముఖ్యంగా ఆ క్రెడిట్ వాళ్ళది. ఇంకోటి చూస్తే ఇవి కూడా ఇప్పుడు ఈ రోజున అన్ని విజయోత్సవాలు చూస్తున్నారా మీరు, అన్ని టీవీస్లో మీకు టీడీపీ వాళ్ళు ఎంత చేస్తున్నారో జన సైనికులు అంతకన్నా రెట్టింపు ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా చేశారు. కానీ ఎన్ని చోట్ల మీకు టీవీలో కనబడుతున్నాయి ఆ ఉత్సవాలు? ఎక్కడైనా కనపడ్డాయా మీకు? కానీ వాట్సాప్ గ్రూపుల్లో మొత్తం అసలు వెల్లువలా ఉధృతంగా అవి తిరుగుతూ ఉన్నాయి. కానీ అవి మీడియాకు వచ్చేసరికి ఎందుకు రావట్లేదు? అదే ఆ వివక్ష, దానికి ప్రదర్శిస్తున్నారు. అది 100% ఉంది. వాళ్ళేంటి దాన్ని ఇప్పుడు జనసేన 100%. చాలామంది ఏమన్నారు, ఆల్మోస్ట్ తెలుగుదేశం అసలు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టిన దాకా అసలు ఎవరికి ఆ ధైర్యం లేదు అండి. అసలు అందరు కకావికలమై చెట్టుకోకళ్ళు పుట్టుకోకళ్ళు చెదిరిపోయారు అనేది నాకు తెలిసిన వార్త. అంటే నేను ప్రత్యక్షంగా ప్రతిరోజు పాల్గొనలేదు వీటిల్లో, కాబట్టి నాకు వచ్చిన సమాచారం అది. అప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కడగా సింహనాదం చేసి మొత్తం జవసత్వాలన్నీ నింపి మొత్తాన్ని అందరిలో, మళ్ళీ తెలుగుదేశం కార్యకర్తలందరిలో కూడా ఉత్తేజాన్ని నింపి అందరిని తీసుకొచ్చి బీజేపీని నేను తీసుకొస్తాను, మనం అంతా ఓటు చేయలేమను అని ప్రామిస్ చేసి ముందుకు వచ్చినవాడు పవన్ కళ్యాణ్. మరి అతనికి రావాల్సినంత ఖ్యాతి వస్తుందా రాదంటే ఇక అది మనం వాట్ కెన్ వి డూ? మీ దగ్గర సముచిత ప్రాధాన్యత ఇస్తారా ఎవరన్న సంగతి కాసేపు పక్కన పెడితే శ్రీనివాస్ గారు, అసలు ఆప్తా చేసినటువంటి కృషి నాకు తెలిసి సంక్రాంతికి వచ్చినటువంటి చాలామంది ఆప్తా కార్యవర్గ సభ్యులు కావచ్చు, ఆప్తాలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, యాక్టివ్గా లేకపోయినా డొనేషన్స్ ఇచ్చి తన మానాన్ని తను పని చేసుకునేటటువంటి చాలామంది సంక్రాంతి తర్వాత వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ఇప్పటివరకు. ఎన్నికలు పూర్తి అయిపోయి శ్రీకాంతమన్యం అని మా ప్రకాశం జిల్లానే, అక్కడే పరచూరే. అతను ప్రకాశం జిల్లాలో ప్రతి ఊరు తిరిగాడండి. యూ కాంట్ బిలీవ్. మొత్తం గిద్దలూరు నుంచి పర్చూరు, అంటే మాది గుంటూరు బోర్డర్ కదా, అవును సరే పర్చూరు. కానీ అతను మొత్తం ఇంటీరియర్ ప్రకాశం జిల్లాకు కూడా వెళ్ళి, అంటే అసలు అటు కర్నూలు బోర్డరు, నెల్లూరు బోర్డర్ దగ్గర, కర్నూలు, నెల్లూరు, గుంటూరు సరిహద్దు అటు కూడా వెళ్ళి మొత్తం తిరిగి లిటరల్లీ అతను 8 months ఇక్కడ ఉండేవాడు. చూసి అలాంటి సో శ్రీకాంత్ మన్యం అలాంటి జన సైనికులు బోల్డ్ మంది ఉన్నారు, చాలామంది. నాకు పేర్లు అందరూ ఇప్పుడు ఇట్స్ టూ బిగ్ టు లిస్ట్. ప్రతి ఒక్కళ్ళు మామూలు మనకు ఆప్తాలో అది 100% దట్ క్రెడిట్ గోస్. కానీ నేనేంటంటే యాజ్ ద లీడర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ పెట్టామన్నప్పుడు ఏంటంటే అది రాజకీయ మామూలుగా పక్షపాతం లేకుండా ఉండాలనేది నా పర్సనల్ ఒపీనియన్. కానీ మెజారిటీ హ్యాడ్ సెంటిమెంట్ విత్ జనసేన. వీ ఆల్ హోల్ అన్అఫిషియల్లీ. ఎక్కడ మేము అఫీషియల్ ఏంటంటే మేము ఇప్పుడు మాది ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంట. సో సాధారణంగా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అన్నీ ఏంటంటే రాజకీయాలకి
మామూలుగా ఆ, దూరంగా ఉండాలి, ఒక పార్టీని కొమ్ముగాయకూడదు. కానీ అది ఇప్పుడు ఎవరు పట్టించుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు తానా ఉంది, వెరీ క్లియర్. ఇప్పుడు ఆటా ఉన్నాయి, రెడ్డి డామినేటెడ్ ఆర్గనైజేషన్స్. వాళ్ళు కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ పిక్చర్స్ పట్టుకొని తిరుగుతారు. సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్, ఎవరి కుంపటి వాళ్ళు పెట్టుకున్నారు. కానీ ఎవరి ఈ ఎన్నికల వరకు మాత్రం ఆప్తా తానా రెండు నాట్స్ అన్ని కలిసి ప్రయాణం చేశాయని అనుకుంటున్నాను నేను. అలా అనిపించింది నాకు, అగ్నికి వాయువు తోడైనట్టు. అదే 100% జనాల్లో కూడా ప్రతి చోట. ఇప్పుడు మా బే ఏరియాలోనే కామెడీ జయరామ్ గారు ఉన్నారు. హీఈస్ ఎ బిగ్ బ్రదర్ ఫర్ ఆల్. విజువల్ కూడా బయటకు వచ్చి వైరల్ అయింది కదా. అవును, హీఈస్ లైక్ ఎ బిగ్ బ్రదర్ ఫర్ అస్. ఆయన అంటే అందరూ ఆయన్ని చాలా క్యాస్ట్ ఫెనటిక్ అంటారు కానీ కాదండి. ఆయన నిజంగా హీఈస్ వెరీ వెరీ నైస్ పర్సన్. అందరితో ఆయన సౌమ్యంగా ఉంటాడు, అందరితో కలుపుగోలుగా ఉంటాడు. ఆయన ఈజ్ ఏ థరో జెంటిల్మెన్. హీఈస్ లైక్ ఎ బిగ్ బ్రదర్ ఫర్ అస్. సో ఆయన నేతృత్వంలో మేమంతా అందరం, జనసేన మొత్తం, టీడీపీ అందరూ యాక్టివ్గా కలిసి ప్రచారం చేసాం అక్కడ అంతా. నేను కూడా మీటింగ్ అటెండ్ అయ్యాను. సో ఇట్ వెంట్ రియల్లీ వెల్. బాగా ఇప్పుడు ఆ డిఫరెన్సెస్ ఏమి లేవండి. కానీ మీడియా వరకు వచ్చేసరికి అక్కడున్న ఐక్యత, అక్కడ అమెరికాలో ఉన్న కమ్యూనిటీస్ మధ్య ఉన్న ఐక్యతని సంభవం మనం దాన్ని ప్రతిబింబించలేకపోతున్నాం. ఇక్కడ ఈ ఇండియా వచ్చేసరికి మీడియాకి వాళ్ళు ఫర్ సమ్ రీజన్ ఒక కమ్యూనిటీని అలా సప్రెస్ చేస్తున్నారని అనిపిస్తుంది. అది స్పష్టంగా కనపడేది. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే స్లోగా ఏంటంటే స్లోగా రావాల్సిన మార్పు. వాళ్ళు దే హ్యావ్ టు రియలైజ్ దట్ ఓకే దే ఆర్ ఫస్ట్ యూ హ్యావ్ టు గ్రో మచ్ బిగ్గర్. యూ హ్యావ్ టు గ్రో సో బిగ్గర్ దట్ దే కాంట్ ఇగ్నోర్ యూ. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు మేము ఆర్గనైజేషన్ పెట్టి 10,000 కుటుంబాలు ఉన్న ఆర్గనైజేషన్ పెట్టకపోతే ఈరోజు ఎవరన్నా లెక్క చేసేవాళ్ళు అంటారా? చెయ్యరు. ఇప్పుడు పెట్టి మేము కూడా వీఆర్ లైక్ వ్యవస్థీకృతంగా మారారు వ్యక్తులుగా చేసి మేము వీఆర్ ఆన్ పార్ విత్ యూ అని ప్రూవ్ చేస్తున్నాం కాబట్టి వ్యవస్థగా మారడం చేశారు. దాంట్లో అది కాదనలేని సత్యం. చాలా మందికి ఇది మింగుడు పడదు. ఏంటి అతను ఇంత అంటే చిమటా శ్రీనివాస్ అంటే పాటలకు ప్రాణం. పాటలు పాటలు వాటితోనే మమేకమయ్యి విశ్వాస నిశ్వాసాల గుండె. అతను ఏంటి ఈ రకంగా మాట్లాడుతున్నాడు ఇలా కమ్యూనిటీ ఫెనటిక్గా. మన ఫస్ట్ ఇంటర్వ్యూ తెలుగు రాజ్యానికి మీరు ఇచ్చిన తర్వాత చాలా మంది మీకు ఫ్యాన్స్ ఉన్నారని అర్థమైంది. వాళ్ళు నాకు ఫోన్లు చేస్తున్నారు, ఆయన ఇండియా వచ్చింటే కల్పించండి, మాట్లాడించండి ఫోన్లో అని చెప్పి. అలా ఏం లేదు కానీ అదే నా మెయిన్, నాకు ప్రాణం వాళ్ళు పాట, తెలుగు పాట అంటే. కానీ అలా అని నేను ఊరుకోలేనండి. ఏమన్నా ఇప్పుడు మనకి తెలియకుండానే మనకి సంబంధం లేకుండా కమ్యూనిటీలో పుట్టాము. యూ కంట్రిబ్యూట్ సంథింగ్ టు ద కమ్యూనిటీ. వాట్స్ రాంగ్ ఇన్ దట్? వై డూ యునో రన్ అవే ఫ్రమ్ దట్? పలాయనవాదం ఎందుకు? ఇప్పుడు అది నేను బలంగా నమ్ముతాను. ఎవరి కమ్యూనిటీని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే మనకి చాలా వరకు ఇష్యూస్ ఉండవు. ఇప్పుడు ఇంకోటి, ఇక్కడ కమ్యూనిటీ మీద ప్రేమ ఉండటం వేరు, అభిమానం ఉండటం వేరు, నీ ఫ్రెండ్షిప్ వేరు. ఎప్పుడైనా ఫ్రెండ్స్, నీ బెస్ట్ ఫ్రెండ్స్ మీరు 10 మందిని చెప్పమంటే అన్ని రకరకాల ఉంటారు. మీ కమ్యూనిటీలో ఉంటారా? 100% రకరకాల వాళ్ళు వస్తారు. అది ఫ్రెండ్షిప్ వేరు. ఫ్రెండ్షిప్, లవ్ అవి వేరు, ఇది వేరు. మామూలుగా కమ్యూనిటీలో నువ్వు పుట్టావు, నీ కళ్ళ ఎదుట ఇంత పేదరికం ఉంది, ఇంత ఇలా ఉంది కాబట్టి యూ కంట్రిబ్యూట్ సంథింగ్ సో దట్ యూ కెన్ మేక్ సమ్ డిఫరెన్స్. ఇప్పుడు అన్ని క్యాస్ట్లు అంతే కదండి. 200 years క్రితం అన్ని కులాలు అన్ని వ్యవసాయ ప్రధానమైనవి కదా. ఎందుకు 2-3 ముందుకు వస్తున్నాయి, మిగతా ఎందుకు రావట్లేదంటే రాజకీయ చైతన్యం వాళ్ళలో సామాజిక చైతన్యం రావాలి. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. నువ్వు సంపాదిస్తారు, కొంతమంది సంపాదిస్తారు 10 million 20 million 50 million సంపాదిస్తారు. 8 years వస్తాయి, ఒకరోజు వాడు నిద్ర లేవడం అంటే ఏంటి? గయా కాంసే అయిపోయాడు, పోతుంది. ఆ డబ్బులు ఎవరికి ఇచ్చాడో తెలియదు. అంటే వాళ్ళు కేవలం వాళ్ళ పిల్లలు రేపు ఎవరిని చేసుకుంటారో తెలియదు. అంటే వీడు చచ్చి చెడి సంపాదించి గీసి సంపాదించి ఫైనల్గా ఎవరికి ఉపయోగపడకుండా ఆ డబ్బులు ఎవరికి వెళ్తాయో తెలియదు. శ్రీనివాస్ గారు, సో అందువల్ల వాళ్ళందరికి కూడా ఒక చిన్న చురక వేస్తున్నాను. గివ్ బ్యాక్ టు సొసైటీ ఆర్ కమ్యూనిటీ some valid reason, before you die, so that you can make some difference.
శ్రీనివాస్ గారు ఏం లేదు, స్పష్టంగా సూటిగా ఒక ప్రశ్న. 3 రోజుల పాటు ఆప్తా కన్వెన్షన్ జరిగింది, సెప్టెంబర్ 1, 2, 3. అందులో మరీ ముఖ్యంగా సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి జన్మదిన మహోత్సవం అసలు ఉదయం నుంచి రాత్రి వరకు హోరెత్తించారు. అంత క్రితమే తానా కూడా జరిగింది. తానాకి బాలకృష్ణ గారిని వాళ్ళు ఆహ్వానించారు. బాలకృష్ణ గారు సతీ సమేతంగా హాజరయ్యారు, సందేశం ఇచ్చారు. బాగుంది. ఆ విజువల్స్ అన్నీ కూడా మనం ఈవేళ యూట్యూబ్లో మనం చూస్తున్నాం. ఎందుకు ఆప్తాకి చిరంజీవి గారి కుటుంబ సభ్యుల్ని ఎవరిని ఎందుకు ఆహ్వానించారా, ఆహ్వానించలేదా? ఆహ్వానిస్తే వాళ్ళు రాలేకపోయారా, మీరు తీసుకెళ్ళలేకపోయారా? మరి ఈవేళ జనసేన కోసం చెప్తానండి. దానికి కూడా దీనికి కూడా ఒక వెరీ క్లియర్ రీజన్ ఉంది, చెప్తాను. దీనికి ముందు ఇందాక మనం ఆప్తా ప్రస్థానం చెప్తున్నాం కదా, 200-300 కుటుంబాల దగ్గర ఆగిపోయింది 2015లో. అప్పుడు శ్రీనివాస్ చందు ఆల్రెడీగా తను ఫౌండర్ ప్రెసిడెంట్, నేను ఫౌండర్ వైస్ ప్రెసిడెంట్ని. బిగినింగ్ నుంచి ఇద్దరం బాగా యాక్టివ్గా అందరు మిగతా మన మిత్రులందరి ఆప్తులందరి సహాయ సహకారాలతో ఆర్గనైజేషన్ బాగా నడుపుకుంటూ వచ్చాము. 2015కి వచ్చేసరికి అదే టైంలో తెలుగుదేశం జనసేన రెండు ఇక్కడ టైఅప్లో మామూలుగా తెలుగుదేశం రాజ్యంలోకి వచ్చింది. తర్వాత చినరాజప్ప ముఖ్యమంత్రి మరియు హోంశాఖ బొత్స గారు, అందరు ప్రముఖులంతా అందరిని ఆ రోజున శ్రీనివాస్ చందు తన కాంటాక్ట్స్ ఉపయోగించి అందరిని పిలిపించి కన్వెన్షన్, చిన్న హాల్ అది పెద్ద, అందరూ వచ్చారు. అసలు అమేజింగ్. కదిరి బాబురావు గారు, మండల బుద్ధప్రసాద్ గారు, విజయబాబు గారు అందరూ వచ్చారు. ఆ టైంలో అందరూ వచ్చారు. సో అది ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్ మండల బుద్ధప్రసాద్ గారు డే 1 నుంచి ఈ ఆర్గనైజేషన్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళలో ప్రథముడు ఆయన. సో ఆయనకి ఈ సందర్భంగా నమస్సుమాంజలి. ముఖ్యంగా నా మీద శ్రీనివాస్ చంద్ర మీద ప్రత్యేకమైన వాత్సల్యం మండల బుద్ధప్రసాద్ గారికి. ఆయన డే 1 నుంచి. ఇంకోటండి, ఆయన మండల బుద్ధప్రసాద్ గారు ఎప్పుడు ఏంటంటే కమ్యూనిటీ బేస్డ్ కాకుండా మీరు ఓపెన్ అప్ చేయండి, ఇంకా మిగతా వాళ్ళందరినీ కలుపుకెళ్ళండి. యూ డ్రైవ్ ద జస్ట్ లైక్ యూ ప్లే ద సేమ్ గేమ్ దట్ అదర్ కమ్యూనిటీస్ ఆర్ ఆల్సో ప్లేయింగ్. అలా అని డోంట్ కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు సర్టన్ అని ఆయన ముందు నుంచి కొద్దిగా మాకు ముందస్తు జాగ్రత్తలు ఇస్తూ ఉన్నారు. సో 2015లో జరిగినటువంటి ఆ కన్వెన్షన్కి మెయిన్ ఆ సక్సెస్ కారణం శ్రీనివాస్ చందు కన్వీనర్గా అందరిని అద్భుతంగా పెద్ద వాళ్ళని తీసుకొచ్చి దాన్ని అసలు ఊహించని రీతిలో దాన్ని విజయవంతం చేశాడు. దాంతో వాడవాడలా తెలిసిపోయింది ఆప్తా అనే ఆర్గనైజేషన్ ఇలా ఉంది. అప్పటిదాకా ఏంటి 2 కమ్యూనిటీస్కే ఉన్నాయి అనేది ఇక్కడ ఏంటంటే మీడియాలో కూడా వచ్చేసింది. థర్డ్ కమ్యూనిటీ కూడా కులాల కుంపట్లు, ఇంకో కుంపటి. న్యూస్ ఏముంది, న్యూస్ వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ దొరికింది. ఇంకో కులం కూడా, 3వ ప్రధాన కులం కూడా మొదలుపెట్టింది తన కుంపటి. కులాల రాజ్యాలు అక్కడ కుంపటి రాసుకుంటుంది, చచ్చిపోతున్నారు, కొట్టుకు వస్తున్నారు, అది ఇదని ఏదో రాస్తారు వీళ్ళు స్పైసీగా. కానీ అక్కడ వాస్తవం వేరు. అక్కడ ఏంటంటే ఏదైనా సరే ఒక ఆర్గనైజేషన్ ఉందంటే దాని తర్వాత వస్తాను. ఇప్పుడు 2015లో జరిగినటువంటి కన్వెన్షన్తో మొత్తం మంచి పబ్లిసిటీ వచ్చింది. ఆప్తాకి ఏ రకంగా ఉపయోగపడింది అంటే అప్పటిదాకా 400-500 ఫ్యామిలీస్ ఒక్కసారిగా 1500 ఫ్యామిలీస్కి వెళ్ళింది. అదే టైంలో గోపాల్ గూడపాటి మెంబర్షిప్ చైర్గా ఉండి చాలా కష్టపడ్డాడు. సో తను బాగా విశేషంగా కృషి చేశాడు, రోజు 15 hours అలా పనిచేసి. అలా గోపాల్ తర్వాత అతని పనికి ముచ్చటపడి మేము అతన్ని నెక్స్ట్ టర్మ్లో ప్రెసిడెంట్గా నిలబెట్టి అతన్ని బంపర్ మెజారిటీతో గెలిపించాం. అలా అక్కడి నుంచి స్థితిగతులు మారిపోయినాయి, దశ మొత్తం. అప్పటిదాకా ఏంటి, ఆర్గనైజేషన్లో రావాలి అంటే చాలామందికి ఏంటంటే ఆ బెరుకు, కమ్యూనిటీ బేస్డ్. ఎవరు వచ్చి కొడతారండి? ఇప్పుడు మీరు ఆప్తాలో మెంబరు, తానాలో మెంబర్నని వాళ్ళు సగారంగా చెప్పుకున్నప్పుడు నీకు ఏంటి, వాట్స్ యువర్ ప్రాబ్లం? నువ్వు ఎందుకు చెప్పుకోలేవు నేను ఆప్తాలో మెంబర్నని అనేది నా క్వశ్చన్. అలా చాలామంది అలా నాలాగా ధైర్యంగా ఉన్నవాళ్ళు చేరారు. తర్వాత ఏంటంటే 2015 తర్వాత ముబ్బడిగా ఇంకా జారటం మొదలుపెట్టారు జనం విపరీతంగా. అది ఆల్మోస్ట్ అలా ఆ చైతన్యం మొదలయ్యి మెంబర్షిప్ డ్రైవ్ ఇప్పుడు ఈ రోజున 10,000 ఫ్యామిలీస్కి చేరింది. తర్వాత గోపాల్ గూడపాటి వండర్ఫుల్గా చాలా కష్టపడ్డాడు. అప్పటిదాకా మేము చాలా తక్కువ శాఖలు, ఎక్కువ ఏంటంటే స్కాలర్షిప్ వాజ్ అవర్ మెయిన్ ఫోకస్. గోపాల్ వచ్చిన తర్వాత మిగతా చాలా కొత్త శాఖలు కూడా మొదలుపెట్టి ఇమిగ్రేషన్ హెల్ప్ అని, మెడికల్ క్యాంప్స్ అని, ఇంకా స్టూడెంట్ హెల్ప్ అని ఇలా బోల్డ్ శాఖలు స్టార్ట్ చేసాం. తర్వాత ఫాలోఅప్ తర్వాత గోపాల్ తర్వాత నటరాజ్ ఇల్లూరి బందరు
ఇతను రేపల్లె. సో నటరాజులూరు కూడా వండర్ఫుల్గా చేశాడు, అతను కూడా చాలా. వీళ్ళందరూ ఏంటంటే మేము పడ్డ కష్టానికి 10 ఎక్కువ కష్టపడ్డారండి. యూ డోంట్ బిలీవ్. ఎందుకంటే ఆర్గనైజేషన్ పెరిగే కొద్దీ నీకు ముళ్ళ కిరీటం ఓ ప్రెసిడెంట్గా ఉండటం అనేది. ఎందుకంటే రోజుకు 10 కంప్లైంట్స్ వస్తాయి, వాడు నన్ను గిల్లాడు, వీడికి ఇచ్చాడు, అన్నీ ఇవే. ఆ రీజియన్లో ఇద్దరు కొట్టుకుంటున్నారు, వాళ్ళ మధ్య సయోధ్య చేకూర్చాలి, ఎవరిని నొప్పించకూడదు, నొప్పిస్తే మళ్ళీ వాడు పగ అయిపోతాడు. వాళ్ళకి చాలా కత్తిమే స్వామి, ఇద్దరు చాలా అద్భుతంగా చేశారు. తర్వాత అలానే జేజేవి సుబ్రహ్మణ్యం అని ఆయన బాపట్ల, ఆ కుర్రాడు కూడా చాలా అద్భుతంగా చేశాడు. అందరూ ఎవరిని తక్కువ చేయడానికి లేదు. తర్వాత ఏంటంటే అప్పటిదాకా ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి, బైఎనియల్ అంటే 2 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్ జరుగుతుంటే ప్రతిసారి ఏమవుతుంది, ఎలక్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది సహజంగా 2 వర్గాలు, ఇప్పుడు మీరు నేను మంచి ఫ్రెండ్స్ని, ఎలక్షన్ వల్ల మన ఇద్దరం పగ అయిపోతాం. మీరు ఒక పక్క నేను ఒక పక్క నుంచి ఉన్నాను అనుకోండి, మన ఫ్యామిలీస్ తర్వాత దూరంగా ఉంటాయి. నేను ఓడిపోయాను, అవమానాన్ని దిగమించుకోగలనా, కష్టం. అది నన్ను ఇంతకాలం నేను సంస్థకి ఇంత బ్లడ్ పెట్టాను, ఇంత డబ్బులు పెట్టాను, ఒకసారిగా నన్ను ఓడించారు అనేది ఆ కసి ఉంటుంది, ఆ అవమాన భారం ఉంటుంది. సో ఫైనల్గా ఏంటి, ఆర్గనైజేషన్ కొత్త లీడర్షిప్ రావాలి. సో ఇవన్నీ చూసి నేను ఇనిషియేటివ్ తీసుకున్నాను, ఎలక్షన్ లెస్ లీడర్షిప్కి. మనం ఎలక్షన్ ద్వారా నువ్వు ఎడితిరిగి నీ గ్యారంటీ లేదు. 2 టీంలు పోటీ చేసినాయి అనుకోండి ఎలక్షన్స్లో, ఎవరు ముందు గెలుస్తారో తెలియదు, అండ్ 8 ప్యానల్ నుంచి ఎవరు వస్తారో తెలియదు. మళ్ళీ ఒక టీమ్గా పనిచేయాలి కదా లీడర్షిప్లో, అవునా? సో అది కాకుండా ఎలక్షన్ లేకుండా లీడర్షిప్ని చేయటంలో అందరూ పెద్దలందరితో కలిసి దాన్ని కృతకృత్యులు అయ్యాం, దాన్ని సఫలీకృతం చేయటంలో చేసి అలా ఉదయ్ భాస్కర్ కొట్టే గారు నెక్స్ట్ జేజేవి తర్వాత, అంటే ఉదయ్ భాస్కర్ అంకుల్కి ఇది ఉపోద్ఘాతం అనమాట. అలా ఎలక్షన్ లెస్ ఆయన ఫస్ట్ యునానిమస్ ప్రెసిడెంట్ ఆయన. ఇప్పుడు త్రినాథ్ ముద్రగడ్ గారు, ఆయన కూడా అలానే అదే ఆ ఒప్పందంలోనే ఒక 1 ఇయర్ కొట్టే అంకులు 1 ఇయర్ త్రినాథ్ ఉంటాడని తీర్మానించుకొని అలా నడుపుకుంటూ వస్తున్నాము. సో వీళ్ళందరూ ఫస్ట్లో మేము ఎంత కష్టపడ్డామో దానికి 10 కష్టపడ్డారు. ఈ సందర్భంగా వీళ్ళందరికీ మన ప్రెసిడెంట్స్ అందరికీ వాళ్ళ టీం మొత్తం ట్రెజరర్ కానివ్వండి, సెక్రటరీస్, జాయింట్ ట్రెజరర్స్ అందరూ, మామూలుగా బోర్డు కానివ్వండి, అందరికీ విపరీతంగా కష్టపడ్డారు. కానీ ఆప్తాకి రావాల్సిన గుర్తింపు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఎందుకు ఆప్తాని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇగ్నోర్ చేస్తుంది? సహజం అండి, అది ఏదైనా సరే. ఇప్పుడు మీడియా ఒకటేంటంటే మేము దాంట్లో స్వయంకృతాపరాధం కూడా ఉంది. ఏంటంటే మేము పబ్లిసిటీ ఇవ్వట్లేదు. ఇప్పుడు మేము ఇలా వచ్చిన ప్రతిసారి ఇలా ఫౌండర్స్ కానివ్వండి, ప్రెసిడెంట్స్ కానివ్వండి, బోర్డు చైర్ కానీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ప్రతి చోట అవకాశం దొరికినప్పుడల్లా టీవీల్లో కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రింట్ మీడియా అన్నిట్లో వస్తే జనాలకు తెలుస్తుంది, అవునా? కొంతవరకు మేము ఏం చేసాము, దాన్ని ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉండాలన్న ఒక సదుద్దేశంతో చేయటం వల్ల కొద్ది బ్యాక్ ఫైర్ అయ్యి కొలాటరల్ డ్యామేజ్ జరిగింది. దానివల్ల సైడ్గా మనం ఒకటి కొలాటరల్ డ్యామేజ్ అంటే ఏదన్నా ఒక పర్పస్ కోసం చేస్తున్నప్పుడు పక్కన కొద్దిగా నష్టం జరుగుతుంది. సో అలా మాకు ఈ ప్రచారంలో ఏంటంటే ఆప్తా ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్ళకపోయాం. సో మనం ప్రతిదీ మళ్ళీ TV5, TV9 వీళ్ళందరికీ ప్రచారం ఇప్పుడు కూర్చోవాలి, ½ అన్ అవర్ స్లాట్కి ఇంత ఇవ్వాలి, ఆ ఇచ్చే డబ్బులు బదులు వాళ్ళకి మనం పబ్లిసిటీ, మనం చేసిన కార్యక్రమాలన్నిటికీ పబ్లిసిటీ కావాలి అంటే 1 అవర్ స్లాట్ తీసుకోవాలి. దే ఆస్క్ ఫర్ X amount of dollars. ఆ డబ్బుల్ని వీళ్ళకి ఇచ్చే బదులు నేరుగా మన స్టూడెంట్స్ ఒక 100 మంది స్టూడెంట్స్కి ఇవ్వచ్చు కదా అన్న మైండ్ సెట్తో మేమేం చేసాం, డే 1 నుంచి వీటి మొత్తానికి అడ్వర్టైజ్మెంట్కి $0 పెట్టాం, $0. ఇప్పుడు మనం వీఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ వీఆర్ ఫండెడ్ ఎనఫ్ టు స్పెండ్ సమ్ మనీ ఆన్ దిస్. ఇప్పుడు ఐ ఎక్స్పెక్ట్ అవర్ అదర్ లీడర్స్ అంటే ప్రెసిడెంట్ కానీ బోర్డ్ చైర్ కానీ వచ్చినప్పుడల్లా దే హ్యావ్ టు స్పీక్ అండ్ దే హ్యావ్ టు పబ్లిసైజ్ ఫర్ ద ఆర్గనైజేషన్. పబ్లిసైజ్ చేయాలి, లేకపోతే ఏంటంటే అది అందరికీ వెళ్ళదు కదండి. ఇప్పుడు తానా ఎలక్షన్స్ జరిగినాయి. తానా ఎలక్షన్ జరిగిందంటే అది ఎంత ఉత్కంఠ బ్రేకింగ్ న్యూస్ లాగా వేస్తారు.
ఎందుకు వేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు ఆ రకంగా దే ఆర్ టేకింగ్ దట్ స్లాట్. వర్క్ ఏం వాళ్ళు వేయరు కదా, దే హ్యావ్ టు పే మనీ. అంటే దే ఆర్ పుట్టింగ్ సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ పబ్లిసిటీకి అంత ఇస్తున్నారు. సో కాబట్టి దే ఆర్ గెటింగ్ మోర్ పబ్లిసిటీ. నువ్వు ఎంత పే చేస్తే అంత పబ్లిసిటీ వస్తుంది అది. సో అది ఒకటి మేము గమనించాము. అది అది కూడా మేము వీఆర్ గోయింగ్ టు అడ్రస్ ఇట్. సో శ్రీనివాస్ గారు, ఇప్పుడు గ్రంథకర్తలు, చరిత్రకారులు మీ సామాజిక వర్గాలు ఇందాక నేను చెప్పా, వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. వారి సాహిత్యం కానీ వారు పరిశోధించినటువంటి ఆ పరిశోధనాత్మక అంశాలు ఏవైతే ఉన్నాయో, చరిత్రకు సంబంధించిన గ్రంథాలని గ్రంథస్థం చేసేటటువంటి క్రమంలో ఆప్త పాత్ర ఏ విధంగా ఉండబోతోంది? అసలు ఆప్త వీటిని ప్రోత్సహిస్తుంది? డెఫినెట్గా అండి, డెఫినెట్గా. ఇదేంటంటే ఒక కమ్యూనిటీ అనే కాకుండా తెలుగు వాళ్ళ కమ్యూనిటీస్ కూడా గ్రాడ్యువల్గా అందరూ మిగతా అన్నిట్లో ఉన్న అన్ని సంస్థ వాటిని కూడా తీసుకోవాలనేది నా పర్సనల్ ఆకాంక్ష. ఇందాక మీరు అన్నట్లుగా ఆప్త మిగతా గోల్స్ ఏంటి, ఇది గ్రంథస్థం చేయటం కన్నా మేము ముందుగానే ఏం చేసాం, మహనీయుల విగ్రహాలు. ఇప్పుడు ఇందాక చెప్పాను క్లాసిక్ ఎగ్జాంపుల్, ఎన్టీఆర్ వండర్ఫుల్ ఒక శ్రీకారం చుట్టారు ప్రయత్నానికి. ఎక్కడ ట్యాంక్ బండ్ మీద ఆంధ్రులందరూ, ప్రముఖ ఆంధ్రులు మొత్తం పెట్టారు. ఆ విగ్రహాలు సగానికి పైగా తయారు చేసినటువంటి వారి కుమార్తె దేవికారాణి వడయార్ గారు, ఇందాక ఎస్వి రంగారావు గారి విగ్రహం అని. ఈవిడ ఎర్లీ టీన్స్ ఆవిడ అది ఆ విగ్రహాలు చేస్తున్నప్పుడు తండ్రితో పాటు ఆవిడ కూడా. అలా ఎన్టీఆర్ నాకు స్ఫూర్తి. మనం గ్రాడ్యువల్గా ఏంటంటే ఇప్పుడు ప్రతి కమ్యూనిటీ ఎవరు వాళ్ళు పెట్టుకున్నారు అనుకోండి, ఇంకా వాళ్ళని వీళ్ళని అడగాల్సిన అవసరం ఏముంది? మమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారని. ఇప్పుడు ఎంత అవుతుందండి? చాలా తక్కువ డబ్బులు, ఫ్యూ ల్యాక్స్లు అవుతాయి. ఏం చేసుకోలేరా? ప్రతి కమ్యూనిటీ ముందుకు వచ్చి వాళ్ళవి పెట్టుకొని, ఇప్పుడు గవర్నమెంట్ స్థలం ఎక్కడో చోట ఇస్తుంది, పెట్టుకోవచ్చు. అది వాళ్ళలో ఆ చైతన్యం రావాలంతే. సో అలానే ఈ గ్రంథస్థం ప్రతి కమ్యూనిటీ కూడా, ఇది ఏ కమ్యూనిటీ తక్కువ కాదండి. అది దట్స్ వాట్ ఐ వాంట్ టు. ఎవరి అస్తిత్వం ఉంది, ఎవరి కమ్యూనిటీ గురించి వాళ్ళు చెప్పుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. మీ హిస్టరీ, నాకు కూడా హిస్టరీ అంటే చాలా ఇష్టం. నాకు కూడా ఇంటి పేర్లు మొత్తం, ఇంటి పేరు చూసి నేను పసిగట్టగలను. అంటే పసిగట్టడం అనేది రాంగ్ వర్డ్ అనుకోండి, చెప్పగలను. అదే అసలు ఎలా ఉంది రూట్స్. ఇప్పుడు నేను కూడా అక్కడ దాకా మా చిమట వాళ్ళే, మిగతా క్యాస్ట్లో కూడా ఉన్నారు, మాది ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. మాది దేవేంద్ర గోత్రం ఒక్కటే, మా కమ్యూనిటీలో ఒక్క దేవేంద్ర గోత్రం, ఒకే గోత్రం ఉంటుంది ఎక్కడున్నా సరే. నాకు ఐ వాజ్ వెరీ క్యూరియస్ టు నో మై రూట్స్. మొత్తం వెళితే మాది రూట్స్ ఎక్కడున్నాయి మావి. ఇప్పుడు ప్రకాశం జిల్లా ఇక్కడ పర్చూరు, గుంటూరు బోర్డర్ అయితే పక్కన పొత్తూరు అని ఉంది, గుంటూరు సబర్బన్, అక్కడ మా రూట్స్. అంతకుముందు ఎక్కడి నుంచి వచ్చామంటే ఎర్రగొండపాలెం అంట, ప్రకాశం, అక్కడి నుంచి ఫ్యూ సెంచురీస్ ఎగో. అలా నాకు అది క్యూరియాసిటీ. అలా ఏముంది, అందరూ తెలుసుకోవటం తప్పేం లేదు, వాళ్ళ కమ్యూనిటీ అది. సో ఇంకొకటి, ఆప్తా చేస్తున్న సర్వీసెస్ ఒక్క నిమిషం నేను హైలైట్ చేస్తాను. 3 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నామండి. ఆల్మోస్ట్ 2 to 3 crores టు ఆల్మోస్ట్ 1200 to 1500 స్టూడెంట్స్. ఇప్పటిదాకా మేము 10,000 స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇచ్చాము. ఆన్ యావరేజ్ 20-25,000 రూపీస్ ప్లస్ 15 crores అప్ టు ద ట్యూన్ ఆఫ్ 15 crores రూపీస్ మేము అందించడం జరిగింది. అలానే ఒక 25 మెడికల్ క్యాంప్స్ ఇప్పటిదాకా చేయటం జరిగింది ఇండియాలో. ఇంకా అలానే ఎంఎస్ స్టూడెంట్స్ అక్కడ బ్యాక్ ఇన్ యుఎస్, ఇప్పుడు చాలామంది ఇప్పుడు అసలు వేలవేరుగా వచ్చేస్తున్నారు. మా టైంలో 30 years క్రితం మేము ఎంఎస్కి వెళ్ళినప్పుడు ఇంతమంది వచ్చేవాళ్ళు కాదు ఎంఎస్ చేయడానికి. అప్పుడు మాకు చాలా ఫాస్ట్గా అన్ని జాబ్స్ వచ్చేవి, గ్రీన్ కార్డ్స్ అన్నీ అలా వచ్చినాయి. వీఆర్ లక్కీ దట్ వే. కానీ ఇప్పుడు చాలా కష్టంగా ఉంది వాళ్ళకి రావాలి. ఎందుకంటే అసలు వాళ్ళకి గ్రీన్ కార్డ్స్ రావట్లేదు, వీసాలు రావటం కష్టమైపోతుంది. లాటరీ పెట్టారు H1 వీసాల్లో, చాలా కష్టపడుతున్నారు. సో వాళ్ళందరికీ ఆలంబనగా ఆప్తా ఇప్పుడు కొత్తగా మొన్ననే వచ్చినటువంటి త్రినాథ్ ముద్రగడ గారు ప్రెసిడెంట్, అతను కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడండి. వీ ఆల్ షుడ్ అప్రిషియేట్ హిమ్. ఆల్మోస్ట్ 60 యూనివర్సిటీస్లో ఒక నెట్వర్క్ ఒకటి సెటప్ చేశాడు. సెటప్ చేసి సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి ఆల్రెడీగా ఉన్న స్టూడెంట్స్ కొత్తగా వచ్చే మన తెలుగు వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేస్తారు. మా టైంలో ఏంటి, వీ యూస్ టు రిలై ఆన్ వెళ్ళి సముద్రంలో దూకటమే, వెళ్ళి అక్కడ మేము వీ యూస్ టు ఫైండ్ అవుట్ అవర్ ఓన్ హెల్ప్ అనమాట, ఎలా సర్వైవ్ అవ్వాలి అదంతా. ఇప్పుడు ఈ పిల్లలకి
కొంతమేరకు ఏంటంటే వాళ్ళ బంధువులు అందరూ ఉన్నారు అక్కడ బ్యాక్ హోమ్, అదొక అడ్వాంటేజ్. లేని వాళ్ళకి ఏంటంటే ఇలా ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్ కానీ వాళ్ళందరూ ఒక నెట్వర్క్ లాగా తయారు చేసి చాలా అద్భుతంగా చిన్న చిన్న జాబ్స్ అక్కడ వాళ్ళు సర్వైవ్ అవ్వటానికి అవన్నీ చూసే విధంగా ఒక నెట్వర్క్ ఉంది ఇప్పుడు. అలానే జాబ్స్ తర్వాత ఎంప్లాయర్స్ ఉన్నారు చాలామంది ఇప్పుడు ఆప్తా నెట్వర్క్లో, వాళ్ళకి ఆ స్టూడెంట్స్ అందరిని కనెక్ట్ చేయటం. అలానే మ్యాట్రిమోనియల్స్ కూడా ఇప్పుడు అమెరికాలో అది పెద్ద కన్సర్న్ అండి. ఎందుకంటే పిల్లలు అక్కడ అమెరికాలో పుడతారు. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు అమెరికాలో పుడతారు. వాళ్ళకి అసలు అంటే మన తెలుగు అన్నీ నేర్పిస్తాం, తెలుగు భాష మా అమ్మాయి అరంగేట్రం చేసింది అంతా మనం అల్లారు ముద్దుగా పెంచుతాం. కానీ వాళ్ళ మైండ్స్ని మనం కంట్రోల్ చేయలేం. తర్వాత 18 years తర్వాత వాళ్ళకేంటంటే ప్రపంచం మొత్తం వాళ్ళు ఏంటంటే అది కాక వాళ్ళకేంటంటే అంతా చైనీస్, అమెరికన్స్, బ్లాక్స్, మొత్తం అరబ్స్ అందరూ ఒకటే. వాళ్ళ దృష్టిలో అంతా ఒకటే. వాళ్ళకి ఆ చిన్నప్పటి నుంచి అమెరికాలో పెరగటం వల్ల లేదా ఇతర దేశాల్లో పెరగటం వల్ల వాళ్ళకి ఆ బ్రాడ్ మైండెడ్నెస్ వస్తుంది. మనకేంటి చిన్నప్పటి నుంచి మనం తెలుగు వాళ్ళే చేసుకోవాలి, వీలైతే మన కమ్యూనిటీ వాళ్ళే చేసుకోవాలని ఉంటుంది. అవునా? అది అత్యాశ ఇప్పుడు మా పిల్లల విషయంలో. కానీ అట్లీస్ట్ ఇప్పుడు ఈ మ్యాట్రిమోనియల్స్ అని సెటప్ చేస్తే అట్లీస్ట్ ఏంటంటే మనం వాళ్ళని కనెక్ట్ చేస్తున్నాం. వాళ్ళకేంటి మెయిన్ ఎవరినో ఇప్పుడు ఒకప్పుడు తెలుగు పిల్లలు చాలా తక్కువ ఉండేవాళ్ళు క్లాసుల్లో. అందువల్ల వాళ్ళు ఇప్పుడు వెన్ దే ఫాల్ ఇన్ లవ్ ప్రాబిలిటీ ఈజ్ వెరీ వెరీ స్మాల్ దట్ దే కెన్ ఫాల్ ఇన్ విత్ ఫెలో తెలుగు పీపుల్. ఇప్పుడు అట్లీస్ట్ వాళ్ళు సౌత్ ఇండియన్స్ కానీ తెలుగు ఇప్పుడు ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ప్రతి ఆర్గనైజేషన్ ఇట్ హ్యాస్ మ్యాట్రిమోనియల్స్ అండ్ ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఇట్స్ ఓపెనింగ్ అప్ ఫర్ అదర్ కమ్యూనిటీస్. ఎవరు ఇప్పుడు తానా ఆప్తా ఆట అన్నిట్లో ఎవరు మేము వీళ్ళ కోసమేనే ఉండదు, తెలుగు వాళ్ళు అయితే చాలు, అదొక్కటే ఇప్పుడు మా అందరి ఆశ. మన అల్లుడు కాబోయే అల్లుడు కోళ్ళు తెలుగు వాళ్ళు అయితే చాలు, తెలుగు వాళ్ళు సౌత్ ఇండియన్స్. పెళ్ళి అయిపోయింది, ప్రస్తుతం హనీమూన్లో ఉన్నారు. తెలుగుదేశం జనసేన కలయిక, భారతీయ జనతా పార్టీ మూడింటి కలయికలో ఏంటి రాబోయే రోజుల్లో జనసేన ఎటువంటి విజయాలు సాధిస్తుంది అనుకుంటున్నారు? పార్టీ నిర్మాణం ఏ స్థాయిలో జరుగుతుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గంలో ఉంటే బాగుంటుందా? ఆయన ప్రతిపక్ష హోదా పోషిస్తారని ఫలితాలు వచ్చిన రోజు నుంచి కూడా తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేటటువంటి మీడియా ప్రచారం చేస్తుంది. ఆయన ప్రతిపక్ష హోదాలో ఉంటారు, ఎందుకంటే 18 ఎమ్మెల్యేస్ జగన్కి రాలేదు కాబట్టి 21 out of 21 పవన్ కళ్యాణ్ గారు సాధించారు కాబట్టి ఆయన ప్రశ్నించే తత్వం ఉంది కాబట్టి ఆయన ప్రతిపక్ష హోదా ఇచ్చి, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చి ఆయన హౌస్లో ప్రశ్నిస్తూ ఉంటారు. వీళ్ళు ఏం తప్పులు చేసినా పరిపాలన వీరి చేత వారు చేయిస్తారు అనేటటువంటి కథనాలు వండి వారుస్తున్నారు. మంత్రివర్గంలోకి జనసేన చేరితే బాగుంటుందా, చేరకపోతే బాగుంటుందా? పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా సమున్నతమైనటువంటి సముచిత స్థానం ఇస్తే బాగుంటుందా? వీటికి అన్నిటికీ మీ దగ్గర నుంచి సమాధానం కావాలి. ఒకటండి, నేను ఐఎమ్ నాట్ ఎన్ అథారిటీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. నాకేంటంటే ఇప్పుడు చెప్పినా సరే ఏదో అలా 2 రాళ్ళు వేసి నా అభిప్రాయం చెప్పడం వరకే, కానీ మీరు నన్ను చాలా క్లిష్టమైన పరిస్థితులు ఇరికించారు. ఇంకోటి ఏంటంటే మీరు ప్రశ్నిస్తాడని ఇమేజ్ చట్టంలో ఇరికించొద్దు పవన్. నేను ఆయన ఏ ఇమేజ్ చట్టంలో కూడా నేను ఆయన ఇరికించలేదు. ఎందుకంటే గత 4 రోజులుగా వస్తున్నటువంటి వార్తా కథనాలు రాజ్యాధికారం అది గ్రాడ్యువల్గా పవన్ కళ్యాణ్ ఆయన ఫస్ట్ నుంచి క్లారిఫై చేస్తూ వస్తున్నాడు. నేను 25 ఏళ్ళు కాదు 40 ఏళ్ళు అయినా సరే నేను పోరాడతాను, నేను ఆ పోరాట పటిమే ఉంది. లేకపోతే ఎన్ని అవమానాలండి పవన్ కళ్యాణ్, ప్రతి వాళ్ళ చేత అడ్డమైన వాళ్ళ చేత పావలా అని అద్దని ఇదని చండాలంగా తిట్టించి కడుపు రగిలిపోతూ ఉంటుంది అసలు అలాంటి కామెంట్స్ చూడాలంటే. ఎందుకు అంత ఇప్పుడు ఎన్టీఆర్ అంటే ఊరుకుంటాడు, ఎవడన్నా తాట తీస్తారు. అదే ఎందుకు వై పవన్ కళ్యాణ్ ఆర్ చిరంజీవి ఆర్ ఇన్సల్టెడ్ లైక్ దట్? అది కడుపు రగిలిపోతూ ఉంటుంది. అలాంటివి కొంతమందికి ఏం తెలియచావదు, ఊరక అలా కామెంట్స్ అలా రాస్తూనే ఉంటారు అర్థం లేకుండా. ఏం తెలియచవచ్చు అని వాళ్ళకి పవన్ కళ్యాణ్ గురించి లేకపోతే చిరంజీవి గురించి. సో ఆ మినిమం ఆ బేస్ ఆ మేనర్స్ లేదు చాలామందికి. చిరంజీవి గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసిన సేవా కార్యక్రమాలకు కూడా వాస్తవానికి గుర్తింపు లేదు ఈ మీడియాలో గుర్తింపు లేదు. ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్ టార్గెట్స్ అయిపోయారండి మెగా ఫ్యామిలీ. పాపం సాఫ్ట్ టార్గెట్స్ అయిపోయారు ఇప్పుడు చిరు కానీ పవన్ కానీ. సో ఇది డెఫినెట్గా ఏంటంటే దానికి ఏంటి పరిష్కారం ఏంటంటే ఫస్ట్ యూ హ్యావ్ టు గ్రో ఫైనాన్షియల్లీ. నేను అదే చెప్తాను. ఇప్పుడు చాలామంది కూడా కమ్యూనిటీలో మనకు రాజ్యాధికారం కావాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అల్లూరి సీతారామరాజు
సినిమాలో ఒక చిన్న జోక్ ఉంటుంది. అల్లు రాలంగయ్య, సాక్షి రంగారావు వాళ్ళందరూ ఉంటారు అక్కడ. ఒక రైతుని కోయవాడిని, రే నువ్వు ఆ చొక్కా ఎవరా అంటాడు. అయ్య బాబాయ్ నేను ఎవరినండి అంటాడు. ఎవరా అంటాడు. ఎవరంటే అల్లు రాలంగయ్య అంటాడు సాక్షి రంగారావుతో. రా వీడు వేసుకున్న చొక్కానే నిన్న కాక మొన్న కొనుక్కున్న చొక్కానే వీడు ఎవరిని అంటున్నాడు. 2 ఏళ్ల నుంచి మామూలు తెల్లవాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు, వాళ్ళని రాజ్యాధికారం మనకి మీరు స్వరాజ్యం ఇవ్వండి అంటే వాళ్ళు ఎందుకు ఇస్తారు అంటాడు. అది కరెక్టే కదా. ఏదైనా సరే ఇప్పుడు 2 కమ్యూనిటీస్ మధ్య వాళ్ళు ఫుట్బాల్ ఆడుకుంటారు, ఎక్స్చేంజ్ అవుతుంది. థర్డ్ అట్లీస్ట్ ఒకప్పుడు ఆ రాజకీయ చైతన్యం లేదు, ఇప్పుడు వచ్చింది. సో ఆ థర్డ్ కమ్యూనిటీ ఈజ్ డెఫినెట్లీ వాళ్ళు దే ఆర్ హంగర్ ఫర్ పవర్, రాజ్యాధికారం కావాలని వాళ్ళు అరువులు చేస్తున్నారు. కానీ అంతవరకు ఆ కోరిక వరకే ఆగకూడదు. అది ముందు దానికన్నా ముందు ఏంటి, ఫైనాన్షియల్ యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. ఇప్పుడు కొంతమంది కేవలం ఎమ్మెల్యే సీట్లు ఇద్దామన్నా సరే వాళ్ళు 100 కోట్లు పెట్టేవాళ్ళు లేక అక్కడ కొన్ని చేజారిపోతున్నాయి. ఆ సందర్భాల్లో అటన్నిటిని కూడా పురస్కరించుకొని మనం ముందు ఫైనాన్షియల్గా బాగా ఎదగాలండి. ఏ కమ్యూనిటీ అయినా సరే రాజ్యాధికారం దానంతటా అదే తన్నుకుంటూ వస్తుంది డెఫినెట్గా. ఈరోజు కాకపోయినా రేపు అయినా సరే. అది అంటే నేను మీరు చెప్పిన క్వశ్చన్కి నా దగ్గర డైరెక్ట్ ఆన్సర్ లేదు, ఎందుకంటే నేనేమి ఇప్పుడు ముందు మొత్తం జ్యోతిష్యంలాగా నేను చెప్పలేను అదంతా. కానీ నా ఫీలింగ్ ఏంటంటే రాజ్యాధికారం ఆశించే ముందు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, మాకు సీఎం అవ్వచ్చు. కానీ ఇప్పుడు ఈ 2 కులాల్లాగా 3వ కులం కూడా రాజ్యాధికారం కన్సిస్టెంట్గా దాంట్లో ఉండాలి, ఆ బ్రాకెట్లో ఉండాలంటే మాత్రం ముందు ఫైనాన్షియల్లీ వీ హ్యావ్ టు గ్రో మచ్ బిగ్గర్ దాన్ వాట్ వీ ఆర్ నౌ అండ్ వీ విల్ డెఫినెట్గా. అది అందరిలో కసి అందరిలో ఉంది. వీ విల్ అండ్ విల్ షో దట్. రాజ్యాధికారం దిశగా ప్రయాణిస్తున్నారు, ఆ ప్రయాణం మొదలైంది. ఆ ప్రయాణంలో భాగంగానే ఇవాళ 21 స్థానాల్లో జనసేన జయపతాక ఎగరవేయడం కానీ, చాలా స్థానాలు అసలు ఎవరూ ఊహించని విధంగా తెలుగుదేశం జయపతాక ఎగరవేయడం కానీ, భారతీయ జనతా పార్టీ మరి ముఖ్యంగా అన్ని స్థానాలు సాధించడంలో కానీ ఆప్తా కృషి అనన్య సామాన్యమైనటువంటిది, సందేహం లేదు. అయితే భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఆప్తా ఏ దిశగా ప్రయాణం చేస్తాం? మంచి క్వశ్చన్ అండి. ముఖ్యంగా ఇందాక నేను అన్నాను కదా, రాజ్యాధికారం ఏదో 1-2 సంవత్సరాల్లో రాదు. దానికి ముందు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలి, ఫైనాన్షియల్ మసిల్ పవర్ కావాలి. సో దానికి దట్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ గోల్స్ యాక్చువల్లీ. ఇన్ఫ్యాక్ట్ ఆప్తాలో ఫైనాన్షియల్గా అందరినీ ఎనేబుల్ చేయటం అనేది అది వన్ ఆఫ్ అవర్ గోల్స్. దానికి శ్రీకారంగా బిజినెస్ ఫారమ్స్ అని ఉందండి, ఇప్పుడు అద్భుతంగా నడుస్తుంది ఆప్తాలో. దానికి ఇప్పుడు రమేష్ తూమని లాస్ట్ 2 టర్మ్స్ నుంచి లీడ్ చేస్తున్నాడు. మంచి ఆంటర్ప్రెన్యూరు, వెరీ ఎఫిషియంట్ అండ్ ఏబో ఆంటర్ప్రెన్యూర్, వెరీ నైస్ ఫెలో. అతను ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ $25,000 స్కాలర్షిప్స్కి ఇస్తున్నాడు. హీఈస్ ఎ ఫర్మ్ బిలీవర్ ఇన్ ఎడ్యుకేషన్. సో వండర్ఫుల్. అతని నేతృత్వంలో, సారథ్యంలో మంచి టీం అద్భుతంగా పనిచేస్తుంది. దాని క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రతి నెల ఇక్కడ హైదరాబాద్లో ఆప్తా బిజినెస్ ఫారం మీటింగ్ జరుగుతుంది. దానికి వందలాది మంది వస్తున్నారు, చాలామంది బెనిఫిట్ అవుతున్నారు. అందరిలో ఏంటంటే ఆ కసి మొదలైంది. మనం కూడా ఇంకా బాగా ఎదగాలి, ఇక్కడే ఉన్న చోటే కాకుండా ఇంకా బాగా పైకి ఎదగాలి అనే కసి, ఆ ఆసక్తి, ఆ ఉత్సాహం అన్నీ అందరిలో అది సర్వత్రా నెలకొనుంది. ఇప్పుడు మంచి శుభపరిణామం. సో ఈ దిశగా వెళ్తుంటే అది డెఫినెట్గా రాజ్యాధికారం ఆటోమేటిక్గా అదే వెతుక్కుంటూ వస్తుంది. అలానే దీనికి అంటే దీనికి కల్మినేషన్ అంటాం ఇంగ్లీష్లో. అంటే రేపు December 20th అనుకుంటా మనకు ఆప్తా వరల్డ్ బిజినెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. అప్పుడు మళ్ళీ నేను వస్తాను, మళ్ళీ ఇంకోసారి మాట్లాడతాను. తప్పకుండా. మీ ముఖ్య సభ్యులలో ఒకరు లోకం ప్రసాద్ గారు. ప్రసాద్ లోకం గారు అర్ధంగే నాగమాధవ్ గారు నెల్లిమర్ల నుంచి ఇప్పుడు వారు విజయం సాధించారు. అవును, ఆయన డెట్రాయిట్లో ఆంటర్ప్రెన్యూర్ కంపెనీ పెట్టి బాగా లబ్ధ ప్రతిష్ఠుడు. అంటే మీరెవరు ముఖ్య సభ్యులు ఎవరు? ప్రసాద్ గారు అర్ధంగి కాకుండా మిగతా వాళ్ళు పోటీ చేయాలి జనసేన నుంచి నియోజకవర్గాలు కేటాయించమని అడగలేదు. అంటే మాలో అదివరకు ఆయన పండుగాయల రత్నాకర్ గారు అని, ఆయన ఆప్తా మెంబర్. ఆయన ఆప్తా మంచి వన్ ఆఫ్ ద మంచి బెనివలెంట్ లీడర్స్. ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. అదే మొన్న లాస్ట్ టైము ఆయన నార్త్ అమెరికా
అది అఫీషియల్ రిప్రజెంటేటివ్, గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా కూడా ఆయన అదివరకు కోమటి జయరామ్ గారు ఉన్న పొజిషన్ ఆయన రన్ చేశాడు 5 years. సో ఈసారి వస్తారు ఇంకా చాలామంది, దాన్ని మేము ఆహ్వానిస్తామండి. దాన్ని ఎవరు కొంతమంది అనుకోవచ్చు ఏది మన ఆప్తాని, కొంతమంది అది ఏంటంటే సంకుచిత మనస్తత్వం, ఏది ఆప్తాన్ని వాడుకొని ముందుకెళ్ళారు. ఏముంది వాడుకోవటం, ఇప్పుడు వాడుకోపోతే ఏదైనా ఎలా ముందుకెళ్తారు ఎవరైనా. దాన్ని మేమేంటంటే ఒక ఆలంబనగా ఒక ఒక స్టెప్పింగ్ స్టోన్కి ఉపయోగపడితే అంతకన్నా సంతోషకరమైన థింగ్ ఏముంటుంది కదా. అవును, ఆప్తా నుంచి రావాలి, నాయకులు రావాలి. ఇప్పుడు మొన్న గుంటూరు ఎంపీ వచ్చాడు నార్త్ అమెరికా నుంచి, దిల్దార్గా ఇన్ని 100 కోట్లు ఉన్నాయని ప్రకటించాడు. దాంట్లో తప్పే ఉంది, అది అంత వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అలానే ఆప్తా నుంచి కూడా రావాలి, వచ్చి ప్రత్యక్ష రాజకీయాల్లో, క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనాలి. పవన్ కళ్యాణ్ గారిని ఇంకా ఆప్తా సభ్యులు ఎవరు ఇంకా కలవలేదా? కలిస్తే ఎప్పుడు కలుస్తారు, ఏం జరుగుతుంది? అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ చాలా అంటే బిజీగా ఉన్నారు చాలా పనుల్లో. వాళ్ళు తిరిగి దొరికినప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు కలుస్తారు, దానిదే ఉంది. భవిష్యత్ కార్యాచరణ, ఆప్తా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? డెఫినెట్గా అండి. ఇప్పుడు ప్రస్తుతం మేము స్కాలర్షిప్స్ 3 crores దాకా ఇస్తున్నాం. దాన్ని ఇంకొద్దిగా పెంచే అవకాశం ఉంది ఎక్కువగా. తర్వాత ఇంకా నెట్వర్క్ అండి, ఇది ఈ ఆంటర్ప్రెన్యూర్ నెట్వర్క్ ఇంకా బాగా పెరగాలి, బలోపేతం కావాలి. మెయిన్ స్టూడెంట్స్కి, ఇప్పుడు ఎంఎస్ స్టూడెంట్స్కి చాలామంది అడుగుతున్నారు అక్కడ లోకల్గా మెంబర్షిప్ బెనిఫిట్స్ అసలు ఏంటి. మీరు ప్రతిసారి 90% మనం ఇప్పుడు చేసే మొత్తం ఈ కార్యక్రమాలు మొత్తం దే ఆర్ ఎయిమ్డ్ ఎట్ ద బ్యాక్ హోమ్, అంటే ఎయిమ్డ్ ఎట్ మనకి ఇండియా కార్యకలాపాల్లో మొత్తం మేము వెచ్చిస్తున్నాం అంతా, ధనం కానీ సమయం కానీ అంతా. మరి అక్కడ లోకల్గా 10,000 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళల్లో చాలా మధ్యతరగతి మామూలు చాలామందికి ఇన్సూరెన్సెస్ లేవు. ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏంటంటే డెఫినెట్గా వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ దట్ ఆల్సో. అందరికి ఒక ఆలంబనగా ఒక సంస్థ అంటే వాళ్ళు జస్ట్ 800 నంబర్ కాల్ చేసినట్టుగా అది కూడా ఉంది మామూలుగా. ఇప్పుడు మాకు ఏదైనా ఇష్యూ వస్తే డైరెక్ట్ వాళ్ళు దే కెన్ కాల్ 1-800 నంబర్, డైరెక్ట్గా దే కెన్ రీచ్ ద ఆప్తా ప్రెసిడెంట్ కానీ ఆ సంబంధిత కార్యవర్గాన్ని కాల్ చేసి ఎలాంటి ఇష్యూ ఉన్నా సరే వాళ్ళు దే ఆఫర్ అసిస్టెన్స్. అద్భుతం. సో అది ఇంకా బాగా బలోపేతం అవ్వాలి అన్ని రంగాల్లో. అలానే మ్యాట్రిమోనియల్స్ కానివ్వండి, ఇందాక చెప్పాను కదా, మ్యాట్రిమోనియల్స్ అంటే ఇప్పుడు అమెరికాలో ఒక కమ్యూనిటీకే పరిమితం కాదు, మొత్తం ఏ ఆర్గనైజేషన్ చూసుకున్నా దే ఆర్ ఓపెనింగ్ అప్ ఫర్ ఎవ్రీబడి అండ్ ఎనీబడి, అంటే విత్ ఇన్ తెలుగు కమ్యూనిటీ. సో అలా మేము కూడా ఆప్తాలో కూడా చాలా యాక్టివ్గా చేస్తున్నాము. ఇంకా మిగతా చాలా కార్యక్రమాలు. ఇంకోటి రైతు భరోసా, రైతు మిత్ర, రైతు నేస్తం అనే ఒక టీం ఒకటి ఉంది మాది. అదేంటంటే ఇక్కడ అమెరికాలో ఉన్న మామూలు కల్టివేషన్, ఇప్పుడు చాలామంది అమెరికాలో కూడా ల్యాండ్స్ విపరీతంగా కొంటున్నారు మన తెలుగు వాళ్ళే. అది అమెరికాలో ఉంటూ దాన్ని ఆల్మోస్ట్ ఇక్కడలా మార్చేస్తున్నారు. మనకి విజయవాడ, వైజాగ్ లాగా, హైదరాబాద్ లాగా మారుస్తున్నారు అక్కడ కూడా. సో దాంట్లో కూడా మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు చాలామంది, దే ఆర్ మేకింగ్ మిలియన్స్. సో అది ఆప్తా ఒక ఆలంబనగా అందరికీ ఒక పట్టుకొమ్మలా నిలిచింది. నువ్వు బ్లైండ్గా ఏంటంటే ఫలాని మాలో ఒక టీం ఒక 5 జాయిన్ అవుతున్నారంటే యూ కెన్ బ్లైండ్లీ జాయిన్, గ్యారెంటీడ్ బెనిఫిట్స్. అలా చాలా కార్యక్రమాలు నడుస్తున్నాయి, ప్రతి ఆర్గనైజేషన్లు నడుస్తున్నాయి, ఆప్తాలో ఇంకా బాగా నడుస్తున్నాయి. అది కాదు ఆప్తాలో ఇంకోటి ఏంటంటే మిగతా ఆర్గనైజేషన్స్కి విభిన్నంగా మాకు మిగతా ఆర్గనైజేషన్స్ మెచ్యూర్డ్ అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళు అలసిపోయారు అనుకోవచ్చు. ఇది మాత్రం నిరంతరం నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా దిశలా, అంటే 10 regions మొత్తం త్రూఅవుట్ ద కంట్రీ, అమెరికా మొత్తం 10 దిక్కుల ప్రతి రీజియన్లో మీకు ఉగాది సెలబ్రేషన్స్, సంక్రాంతి సెలబ్రేషన్స్, దివాళీ సెలబ్రేషన్స్, సమ్మర్ పిక్నిక్స్, మెగా డ్రైవ్ ప్రతి ఆగస్టు 22కి మొత్తం 40 స్టేట్స్లో మేము బ్లడ్ డ్రైవ్ చేస్తున్నాం. అది మరి మెగా ఫ్యామిలీకి చిరంజీవి సో హ్యాపీ ఫర్ దట్. ఆయన ప్రత్యేకమైన క్లిప్స్ పంపిస్తాడు. ఇవన్నీ మరి
ఎక్కడ వెళుతున్నాయి ఇదంతా పబ్లిసిటీ రావట్లేదు ఏంటంటే ఒక రకంగా మాదే తప్పు. మేము పబ్లిసిటీ ఈ మీడియా, ఈ టీవీ, ఈ ప్రింట్ మీడియాకి రావట్లేదండి ఎక్కువగా. అది కూడా మీరు రావాలి. అదే మేము కొంత వీఆర్ అలొకేటింగ్ సమ్ $X అమౌంట్ ఫర్ దట్. డెఫినెట్గా ఉన్న ఆర్గనైజేషన్స్లో ఎన్ని తెలుగు ఆర్గనైజేషన్స్ ఉన్నా ఆప్తా అన్నింట్లో మిన్న అనిపించుకోవటమే మా ధ్యేయం. అద్భుతం శ్రీనివాస్ గారు. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి చిమటా శ్రీనివాస్ గారు అందించినటువంటి ఆప్తా కబుర్లు. చిమటా శ్రీనివాసరావు గారు అనగానే ఎవరికైనా ప్రపంచవ్యాప్తంగా గుర్తొచ్చేది అమెరికా నేల మీద తెలుగు వాళ్ళ కోసం ఆయన వినిపించినటువంటి తెలుగు పాట చిమటా మ్యూజిక్ ద్వారా. అయితే అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఏదైతే ఉందో దాని ఆవిర్భావ వికాసానికి విశేష కృషి చేసి ఈవేళ శిఖర సమానంగా దానిని నిలిపినటువంటి ఆద్యులలో బాధ్యులు చిమటా శ్రీనివాస్ గారు. కాబట్టి వారి బాధ్యత మున్ముందు మరింత పెరుగుతుంది. మరింత బాధ్యతతో కూడినటువంటి ఇంకెన్నో సామాజిక సేవా సాంస్కృతిక కార్యక్రమాలు అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ నిర్వహిస్తుందని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.